మనలో ఎంతమందికి తెలుసు దట్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫేక్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్. సిటీలో వరుసగా ఫేక్ మెడిసిన్ కేసుల్ని నమోదు చేస్తోంది డ్రగ్ కంట్రోల్ విభాగం. అసలు మన వరకు వస్తున్న మందులు ఒరిజినల్ అయినా ఈ మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న మార్కెటింగ్ స్టంట్స్ ఏంటి? అండ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ పాయింటర్స్, జనరిక్ మెడిసిన్ పై జనాల్లో అవగాహన లేక బ్రాండెడ్ మందులు కొంటున్నారు జనం. బ్రాండెడ్ మెడిసిన్ కి జనరిక్ మెడిసిన్ కి మనకు తెలియదు. ఫస్ట్ మెడికల్ పాడ్కాస్ట్ ఇన్ టాక్స్ విత్ వీకే విత్ మిస్టర్ మధుకర్ రెడ్డి గారు, ఫౌండర్ CEO ఆఫ్ MedPlus. हर इंडस्ट्री में एक ही गुंडा हो सकता है. మెడికల్ ఇండస్ట్రీలో మధుకర్ రెడ్డి గారు ఈస్ ద బిగ్గెస్ట్ డిస్రప్టర్. నాకు తెలిసి MedPlus గురించి తెలియని వాళ్ళు ఉండరు. అండ్ ఇందాక నేను చెప్పిన టాపిక్స్ అన్నిటికీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ విత్. 4,500 plus మెడికల్ స్టోర్స్ with over 10,000 crores of market cap and one of the top players in the medical industry. I'm sure this will be another masterpiece by your Vamshi Kurpati. 30% of all fake drugs in the world are made in India. ఇది WHO రిపోర్ట్. ఒక ల్యాబ్ లో కావాలని బయోవార్ కోసం చేశారు వైరస్ ని అనే విషయాలు నేను వింటూ ఉన్నాం. రీసెంట్ గా ఒక 3 to 4 months బ్యాక్ నేను అనంతపూర్ కి సంబంధించిన ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడాను. చాలా షాకింగ్ క్వశ్చన్స్ నాకున్నాయి. సో ఎన్నోసార్లు మా షాప్ లో ముందర ధర్నాలు గిర్నాలు అయ్యేటి. MedPlus కమ్మొద్దు మీరు 80% మెడిసిన్స్. సో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు అమ్మకపోతుండే. ఓకే, అన్ని మెడిసిన్స్ కి 50 to 80% ఎట్లా ఇస్తున్నారు? బికాస్ నాలుగు ఫస్ట్ టైం క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇది లేదు వేరే తీసుకోండి అంటే ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ట్రేడ్ జనరిక్ ఇస్తున్నారా అని. నాలుగు తెలియదు. అది ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 month ఎన్నో కేసులు వింటున్నాము. పారాసెటమాల్ మీద 1,000 కోట్లు సంపాదించేస్తున్నారు ఈ కోవిడ్ వల్ల. ఇట్స్ 2 lakh crore ఇండస్ట్రీ ఓవరాల్, రైట్? మీకు ఎన్నో డ్రగ్స్ ఉన్నాయి. మేము ఏదైనా కొనుక్కుంటే కంపెనీ ఇది ఆ మంత్ వాళ్ళ టార్గెట్ డెఫినెట్లీ డ్రాప్ అవుతుంది. హలో సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు కొంచెం నాకు కంఫర్ట్ ఇస్తున్నారు, కానీ నాకు కొంచెం హీట్ తగులుతుంది ఇక్కడ. సో ఆ హీట్ ని కొంచెం తగ్గించడానికి, కొంచెం కంఫర్టబుల్ చనువు తీసుకోవడానికి కొంచెం సటిల్ క్వశ్చన్స్ తో వెళ్తా స్టార్టింగ్ లో. షూర్. కొంచెం చనువు తీసుకొని అడుగుతున్నాను. అయినో బీయింగ్ అ ఫైనాన్స్ సైడ్ కై నాకు తెలుసు లైక్ లిస్టెడ్ కంపెనీస్ కొన్ని మాట్లాడకూడదని, బట్ స్టిల్ ఎక్కడి వరకు అయితే మాట్లాడచ్చో ఆ లెక్కలో హౌ బిగ్ ఇస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ MedPlus అంటే ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ మేము 4,500 crores తోటి ఎండ్ చేసినాము, రైట్? అండ్ దిస్ ఇయర్ వేర్ ఆన్ టార్గెట్ టు బేసికలీ హిట్ మేబీ 20-22% కైండ్ ఆఫ్ గ్రోత్. ఆ టైప్ ఉంది. సో ఎనీవే ద నంబర్స్ ఆర్ దేర్. ఫస్ట్ హాఫ్ ది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో నాట్ అ బిగ్ థింగ్. కరెక్టెడ్ క్వశ్చన్. మధుకర్ రెడ్డి గారు ఎంత ఎర్న్ చేస్తారు? ఎంత మీరు ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పండి. ఇది యాజ్ అ ఆంటర్ప్రినర్ నాకు ఆల్ మై వెల్త్ అంటే ఏదైతే ఉందో మొత్తము ఇట్ ఇస్ టైడ్ అప్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఓన్లీ. రైట్. ఐ ఓన్ 40% ఆఫ్ ద కంపెనీ యాజ్ ఆఫ్ నౌ. దేర్ ఇస్ అ డెట్ అగేన్స్ట్ ఇట్. రైట్. కానీ శాలరీ లాంటిది పెద్ద ఏం తీసుకోను నేను యూజువల్లీ. ఎందుకంటే వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ కుడ్ సే ఐ హావ్ రీఇన్వెస్టెడ్ ఇన్ టు ద కంపెనీ. ఉంది, బట్ ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ శాలరీ యాక్చువల్లీ. రైట్. యాక్చువల్గా మీ జర్నీని నేను చూస్తున్నప్పుడు నాకు చాలా షాకింగ్ క్వశ్చన్స్ నాకున్నాయి. బికాస్ ఐ కెన్ యాక్చువల్లీ కనెక్ట్ ఫ్యూ డాట్స్ అనమాట. ఫైనాన్స్ సైడ్ చెప్తున్నాను కదా, అవన్నీ చూసినప్పుడు స్టార్ట్అప్ జర్నీలో నేను చూస్తున్న వాటిలో పోలిస్తే కేస్ స్టడీస్ తెలుస్తుంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతాను మధ్యలో. బట్ ఫస్ట్ బేస్ పాయింట్ ఏదైతే ఉందో పాడ్కాస్ట్ కి, దానిలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో తీసుకొస్తాను అవి కూడా. షూర్. సో కొంచెం మీ టైం తీసుకొని, ఫస్ట్ లేక టైం దొరికింది కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇస్తే చాలా బాగుంటుంది. సో సార్, ఫస్ట్ ప్లాట్ నాకు ఒక పాయింట్ ఏమైందంటే, రీసెంట్ గా ఒక 3 to 4 months బ్యాక్ నేను అనంతపూర్ కి సంబంధించిన ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడాను. సో హీ వాజ్ టాకింగ్ టు మీ అబౌట్ మార్కెటింగ్ అండ్ ఆల్. కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి, డాక్టర్స్ మధ్యలో రిలేషన్ ఎట్లా పెంచుకోవాలి, నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలి అనే డిస్కషన్ నుంచి మెల్లిగా స్టాట్స్ గురించి మాట్లాడాడు. ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ గాట్ టు నో దట్ కోవిడ్ తర్వాత ఒక 1.5 year వరకు ఈ జెనరిక్ మెడిసిన్ ఆర్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలాంటివి జబ్బులు రావట్లేదు బికాస్ ఆఫ్ ది ఇమ్యూనిటీ బూస్ట్. దానివల్ల ఆ మెడిసిన్ సేల్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 60% డిక్లైన్ చూసాను నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో అన్నాడు. అది విన్నప్పుడు ఓకే, ఇంత లాజిక్స్ ఉంటాయా ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ టైంలో ఆ వ్యాక్సిన్స్ అంటే నేనైతే నమ్మలేదు ఆనెస్ట్లీ. ఇంట్లో వింటలేరు కాబట్టి ఆ 2 doses తీసుకోవడము. అండ్ రకరకాలుగా విన్నాం సార్, అంటే బిగ్ క్యాపిటలిస్ట్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాక్చువల్లీ కుకింగ్ అప్ దిస్ వైరస్, ఆర్ ఒక ల్యాబ్ లో కావాలని బయోవార్ కోసం చేశారు వైరస్ ని అనే విషయాలు నేను వింటూ ఉన్నాం. అంటే ఇదంతా ఇటు సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవతల ఉన్న వాళ్ళందరూ, అంటే మెడికల్ ఇండస్ట్రీ అవతల ఉన్న వాళ్ళకి ఇలాంటి వినబడుతున్నాయి. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హౌ డిడ్ యూ సీ దట్ సెగ్మెంట్ అని అడుగుదాం అనుకున్నాను. బట్ ద పాయింట్ హియర్ ఇస్ లైక్ ఇంత బేస్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుందా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చెప్పినప్పుడు షాక్ అయ్యాను నేను. సో ఇఫ్ వీ కెన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ దట్ సెగ్మెంట్ అ బిట్. షూర్. సో ఏ బిజినెస్ లో అయినా సీజనాలిటీ ఉంటుంది.
రైట్. Yeah. సీజనాలిటీ దీంట్లో అంటే ఎనీవే మెడికల్ షాప్కి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ 2 types ఆఫ్ మెడిసిన్స్ కొంటారు. కొంతమంది అక్యూట్ నీడ్స్ కోసము, అంటే అప్పుడే ఫీవర్, హెడేక్, కాఫ్, కోల్డ్, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దే విల్ బై సంథింగ్ ఫర్ దేర్ ఇమీడియట్ నీడ్స్. లేదు అంటే దేర్ ఆర్ పీపుల్ హూ బై ఫర్ దేర్ క్రోనిక్ ఎయిల్మెంట్స్. క్రోనిక్ ఎయిల్మెంట్స్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, వీటువంటి డిసార్డర్స్ ఏమైనా ఉంటే, కొలెస్ట్రాలిమియా, ఇంకా లేదు అంటే ఇంకా ఎనీథింగ్ ఫర్ విచ్ దే రిక్వైర్ మెడిసిన్ త్రూ అవుట్ దేర్ లైఫ్. దానికోసం వాళ్ళు రెగ్యులర్లీ మంత్ ఆన్ మంత్ కొంటూనే ఉంటారు అనమాట. అన్ఫార్చునేట్లీ కొన్ని డిసీజెస్ ఎట్లా అంటే ఇవన్నీ దేర్ ఇస్ నో రియల్ క్యూర్. యూ కెన్ ఓన్లీ మేక్ షూర్ దట్ యూఆర్ కంట్రోలింగ్ ఇట్ ఆర్ మెయింటైనింగ్ ఇట్. సో మనకు డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే ఇంకా తీసుకుంటానే ఉండాలి, సో దట్ షుగర్ లెవెల్ మెయింటైన్ అయ్యేటట్టు. సిమిలర్లీ థైరాయిడ్ డిసార్డర్ అయినా ఏదైనా అట్లా వచ్చినప్పుడు, సో ఈ 2 సపరేట్ ఉన్నప్పుడు ఈ సెకండ్ బిజినెస్ ఏదైతే ఉందో క్రోనిక్ది, దాంట్లో పెద్ద సీజనాలిటీ లాంటిది ఏమి ఉండదు. కానీ డెఫినెట్లీ ఎక్కువ రెయిన్స్ వచ్చినప్పుడు, మాన్సూన్ వచ్చినప్పుడు, అప్పుడు ఎక్కువ కండిషన్స్ ఆర్ మోర్ కండ్యూసివ్ ఫార్ ఇన్ఫెక్షన్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫీవర్స్ అండ్ ఆల్. చేంజ్ ఆఫ్ వెదర్ తోటి ప్లస్ లోకల్ క్లైమాటిక్ కండిషన్స్ తోటి వచ్చే ఏదైతే డిజీజెస్ ఉంటాయో అవి ఆబ్వియస్లీ క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు తగ్గిపోతాయి. సో అట్లానే ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అది మేబీ ఇట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఎక్సాజరేషన్, బట్ ఏది కోవిడ్ తర్వాత అంత తగ్గడము, కానీ డెఫినెట్లీ ఎంతో అంత మాత్రం ఉంటుంది. 100% వైల్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 100% అబౌట్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్, బట్ దేర్ ఇస్ ఎనఫ్ data to show that when you take some of those vitamins and immunity boosters and all, there is some benefit to you. Definitely. అదొకటి. సెకండ్, కోవిడ్ వచ్చిన తర్వాత జనాలు కూడా కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ అయ్యి, ఇన్ఫెక్షన్స్ కొంచెం దూరం ఉండి కంట్రోల్ చేసుకొని అటువంటి ప్లేస్లలో పోకుండా ఓవరాల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ప్లస్ ఓవరాల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ అటువంటి ఈజీ వచ్చే ఇన్ఫెక్షన్స్ మాత్రం తగ్గుంటాయి. డిఫరెన్స్ కనబడి ఉంటుంది. 100% డౌట్ లేదండి. అండ్ అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ లీన్ క్వశ్చన్ అనుకోండి, కాకపోతే డిడ్ యూ ఇండస్ట్రీలో చూస్తున్నారు కాబట్టి బయట అంటున్నప్పుడు అరే ఓన్లీ పారాసెటమాల్ మీద 1,000 కోట్లు సంపాదించేస్తున్నారు ఈ కోవిడ్ వల్ల, ఆ ఫార్ములా బేస్ చేసుకుని డోలో అని వేరే దాంతో. ఇస్ ఇట్ ట్రూ? ట్రూ అయ్యేదానికి చాలా తక్కువ ఛాన్స్. ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే వైల్ వీఆర్ దేర్, ఇప్పుడు నేను కానీ లేకపోతే మా ఓవరాల్ కోఫౌండర్స్ కానీ ఎవరుతున్నారు కంపెనీలో, వీఆర్ దేర్ బికాస్ వీ ఫీల్ అంటే దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ మేము వచ్చింది ఎందుకు, వెన్ ఐ ఫస్ట్ రెడ్ సమ్వేర్ that 30% of all fake drugs in the world are made in India. ఇది WHO రిపోర్ట్. సో అటువంటిప్పుడు ఆబ్వియస్లీ ఇంకోటి ఫేక్ అన్నిట్లలో ఉంటాయి, రైట్? ఇంతకుముందు మీ అంటున్నాడు దట్ ఫేక్ షూస్ ఉన్నాయి, ఫేక్ జీన్స్ ఉంటాయి, ఫేక్ షర్ట్లు ఉంటాయి. సరే అవన్నీ ఉంటే పర్వాలేదు, అవి వేసుకుంటే పెద్ద నష్టమే లేదు, రైట్? ఉండొద్దు, వి షుడ్ నాట్ సెల్ ఆర్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, బట్ ఓకే ఇట్ రియలీ డజంట్ హార్మ్ ఎనీవన్స్ హెల్త్. అదే ఫేక్ మెడిసిన్స్ తీసుకుంటే ప్రాబ్లము. సో దెన్ వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ సెట్ ఎట్లా జెన్యున్ మెడిసిన్స్ అందియాలి జనాలకు అనే ప్లాన్ తోటి, విత్ ప్యాషన్ టు యాక్చువల్లీ గెట్ దిస్ థింగ్ డన్ ప్రాపర్లీ అండ్ టు ఓవరాల్. నా లెక్క ప్రకారం ఓవరాల్ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఎఫిషియంట్. ఆ ఇన్ఎఫిషియన్సీ తగ్గించి స్కేల్ బెనిఫిట్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండేటట్టు డిస్కౌంట్ ఇచ్చుకుంటూ జనరల్ మెడిసిన్స్ ఇవ్వాలనే ప్లాన్ తోటి వచ్చినాము. నాట్ బికాస్ 2006, రైట్? నాట్ బికాస్ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండ్ వీ కెన్ మేక్ ఎ టన్ ఆఫ్ మనీ, అట్లేం కాదు. ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే ఇట్స్ 2 lakh crore ఇండస్ట్రీ ఓవరాల్, రైట్? 2 lakh crore ఇండస్ట్రీలో మీకు ఎన్నో డ్రగ్స్ ఉన్నాయి. ఒక్క పారాసెటమాల్ 1,000 కోట్లు సంపాదించడం ఐ డోంట్ థింక్. ఓకే, అమ్ముడు పోయి ఉంటుంది కానీ ఐ డోంట్ బిలీవ్ ఇట్ కుడ్ బి. అండ్ దీని నుంచి లైక్ అనిత, అగైన్ ఐల్ జస్ట్ క్లోజ్ దిస్ వన్ క్వశ్చన్ అని ఒకటి అడిగేసి క్లోజ్ చేస్తాను. ఇండస్ట్రీ లీడర్స్ కానీ లేకపోతే బిగ్ క్యాపిటలిస్ట్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు కంట్రోల్ చేశారు దీన్ని అనడం ఎంతవరకు? దేనింటారు మీరు? కోవిడ్ గురించి మాట్లాడుతున్నా. అది ఆబ్వియస్లీ ఐ డోంట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే 100% ఎట్లా ఒరిజినేట్ అయిందో అనేది కొంచెం there's this thing out there, controversy out there. All data at least currently is pointing to something happening in China. Wuhan lo ekkono akkanche originate అయింది అంటున్నారు, రైట్? అదే కరెక్ట్ అయిందని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఏమన్నా కానివ్వండి, హౌఎవర్ ఇట్ ఒరిజినేటెడ్, రైట్? ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ వాస్ దట్ కోవిడ్ డిడ్ టేక్ అ హ్యూజ్ టాల్ ఆన్ ఎవ్రీ వన్. దాంట్లో డౌట్ లేదు. మన కళ్ళ ముందు చూసినాం కదా జనాలు చనిపోవడం విత్ రెస్పిరేటరీ అరెస్ట్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫెయిలియర్స్ అండ్ ఆల్. సో however it originated, it doesn't matter. It really resulted in a lot of hardship for everyone. Danta doubt ledu. I personally don't believe that
some big industrialist sat there and did it. నేను అనుకునేది ఏంటంటే just an accident. Right. It happened. Those who moved fast and were able to get the cures, they made some decent money. Right. They made a lot of money. Right. You know, for instance, all the vaccine makers across the world. కానీ that is the need of the hour. మామూలుగా వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యానికి దగ్గర 10 years అవుతుంది. కానీ వీళ్ళు అన్ని డే నైట్ వర్క్ చేసి ప్రోటోకాల్స్ అన్ని కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని కరెక్ట్గా సెటప్ చేసుకొని అండ్ దే రియలీ స్క్వీజ్డ్ ఎవ్రీథింగ్. అంటే మినిమం టు మినిమం ఏదైతే అంటారు కదా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్ అని. సో దిస్ వాజ్ నీడెడ్ ఎట్ దట్ టైమ్. రైట్. దాని గురించి దే రియలీ did a lot of good work to get a vaccine out in such short time and give it to people. Now again, there are people who say that vaccines worked or did not work. I took it. I think it worked for me. So I expect it did. Otherwise it wouldn't have gone away so fast. That's my thought. But yeah, there's always, no one can be 100% sure. రైట్. అండ్ ఇందాకన్నట్టు మల్టిపుల్ లెవెల్స్ లో హిట్ అయింది అన్నప్పుడు జస్ట్ ఫైనాన్సెస్ గురించి చూస్తుంటే మా జాయింట్ ఫ్యామిలీలో వీ ఎండెడ్ స్పెండింగ్ అరౌండ్ 60 lakhs ఫర్ ది మెడికల్ ట్రీట్మెంట్స్. మా ఇంట్లో ఉన్న 2-3 ఎవరైతే వచ్చిందో అట్లా చూసుకుంటే లైక్ thousands of crores అయితే స్పెండ్ అయినాయి కంప్లీట్ ఇండస్ట్రీ. అట్లా కరెక్ట్ గానే అది ఎవడు ప్లాన్ చేసింది కాదు కదా. అన్ని హాస్పిటల్లకు వాళ్ళకి పోయినాయి డబ్బులు అవన్నీ అండ్ మెడికల్ కంపెనీస్ కు. ఐ డోంట్ థింక్ ఎనీవన్ సాట్ డౌన్ అండ్ సెడ్ ఓకే ఇట్లా చేస్తే అట్లా వస్తుండే డబ్బులు అని. స్టేట్మెంట్ ఇస్ వెరీ ఈజీ. కొంచెం కుదిరినప్పుడు అండ్ సార్ మీతో కూర్చునే ముందు యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్. ఎలా చేయాలి, జనరల్ ఎవరైనా ఎడ్యుకేషనిస్ట్ వస్తే స్టూడెంట్స్ మెంటాలిటీస్ అర్థం చేసుకుంటాం, ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు వాళ్ళని. ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఓకే విల్ గో విత్ 2 ways. పేషెంట్స్ సైడ్ కూడా అర్థం చేసుకుందాము. అది కాకుండా మెయిన్లీ ఈ ఐ నాట్ నేమ్ దమ్ యాజ్ స్మాల్ ప్లేయర్స్ కానీ ఇండివిజువల్ స్టోర్స్ పెట్టుకుని మెడికల్ స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని ఒక 3 మాట్లాడా, మాకు కొంచెం ఫ్యామిలీకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో. I was expecting some kind of a negativity about MedPlus or whatever. Honestly, ఇప్పుడు తీసుకొచ్చి ఒక కార్నర్ లో కూర్చోబెట్టాలి, హాట్ సెట్ లో కూర్చోబెట్టాలంటే ఏదో నేను కోతి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది కదా. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. నేను సర్ప్రైజింగ్లీ అంత నాకు ఏమీ నెగిటివ్ పాయింట్స్ ఏమి వినమట్లేదు. బికాస్ నేనేమనుకున్నానంటే ఇంత పెద్ద ప్లేయర్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ ఒక హెటెడ్ ఉంటుంది, ఆర్ వెన్ దే ఆర్ డిస్రప్టింగ్ ది ఇండస్ట్రీ డెఫినెట్లీ ఉంటుందేమో అనుకొని ఐ స్టార్టెడ్ విత్ దాట్ క్వశ్చన్ ఓన్లీ. ఎట్లా పాసిబుల్ అవుతుంది వాళ్ళకి, అంటే జనరల్ గా ఉంటాయి కదా సార్, జిఎస్టీ మ్యానిపులేషన్ అవుతున్నాయా, B2C జిఎస్టీ అన్నప్పుడు ఏమైనా అట్లా సేవ్ చేసుకుని ఇక్కడ డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారా, ఆర్ లేకపోతే ఏదైనా డిఫరెంట్ మ్యానిపులేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాంగ్ స్టాంపింగ్స్ లాంటివి అట్లా ఎక్కడ కూడా ఛాన్స్ లేదన్నారు. We definitely don't feel that kind of a industry, that kind of a company will follow such measures. కాకపోతే వాళ్ళకి ఒక డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఈ బ్యాచ్ నెంబర్ అని ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటుంది కదా, ఐ వాంటెడ్ క్లారిటీ ఫ్రమ్ యూ ఓన్లీ. అక్కడ అవ్వచ్చు అవుతుందేమో నేను చెప్పను అని ఒకటి చెప్పాను అనమాట. అంటే బ్యాచ్ నెంబర్ ఒకటి ఉంటుంది, కాకపోతే మల్టిపుల్ యూజెస్ చేస్తారు అని. సో ఐ థాట్ ఐ డీకోడ్ దాట్ ఓన్లీ ఫ్రమ్ యూ. కానీ దీని నుంచి మనం అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే హౌ వాజ్ దట్ 50% discount to 80% discount on every medicine or to a certain level of medicines, number of medicines, 500 medicines if I'm not wrong. ఇప్పుడు ప్రెసెంట్ గా అన్ని మెడిసిన్స్ కి 50 to 80% ఎట్లా ఇస్తున్నారు? బికాస్ నాలాంటి ఫస్ట్ టైం క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బట్టల్లో అప్ టు 40% 50% అంటే ఓకే, టు అన్ ఎక్స్టెంట్ ఓకే, మనకు కావాల్సింది క్లియరెన్స్ స్టాక్ అనే ఏమైతే తీసుకుంటా అని. బట్ 50 to 80% అంటే జనరల్ పర్సన్ ఏంటంటే ఇయర్ అండ్ సేల్ పెడుతున్నారు అన్న థాట్లో ఉంటారు. అట్లాంటి మిత్స్ ఉన్న థాట్లో ఇప్పుడు క్వాలిటీ గురించి క్వశ్చన్ రావచ్చు, ప్రొడక్షన్ గురించి క్వశ్చన్ రావచ్చు, ఎక్స్పైరీ డేట్ గురించి క్వశ్చన్ రావచ్చు. నేను మొన్న వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసిన. మీరు ఇచ్చే డిస్కౌంట్ బేస్డ్ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేట్ ఎట్లుందని చూస్తే ఇట్స్ ప్రెటీ వెల్. అంటే నార్మల్ మెడిసిన్స్ ఎలా ఉంటే అట్లనే ఉంది. సో హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఇఫ్ వీ కెన్ యాక్చువల్లీ డీకోడ్ దిస్ సెగ్మెంట్? బికాస్ మీరు స్టార్ట్ చేసినప్పుడే ఐవ్ సీన్ మల్టిపుల్ క్లెయిమ్స్ దట్ ఫస్ట్ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ టు యాక్చువల్లీ గివ్ 10% ఆఫ్ డిస్కౌంట్. అలాంటి దగ్గర నుంచి అందరూ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కాపీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఇన్స్పైర్ అయిన తర్వాత 20%కి వెళ్ళింది. ఇప్పుడు 50 to 80% ఇస్ వెరీ వెరీ బిగ్ షాక్. సో ఇఫ్ యూ కెన్ డీకోడ్ దాట్. Sure, absolutely. Yeah. So couple of things. మీరు అడిగిన దాంట్లో 2 questions. I want to answer the first one also. ఏమంటే బ్యాచ్ లో ఏమైనా తేడా ఇదని, there is zero chance. So what is that, sir? దాంట్లో I don't even know, but I'm assuming that వాళ్ళు ఏమన్నారంటే ఒక బ్యాచ్ తీసుకొచ్చి అదే బ్యాచ్ పేరు మీద వేరే బ్యాచ్ స్టాంప్ చేసి అమ్ముకుంటారేమో. అది హైలీ ఇంపాసిబుల్, అది అయ్యే పని కాదు మాలాంటి కంపెనీలో. ఎందుకంటే మాకు ఇంటర్నల్ ఆడిటర్స్, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అందరు Big Four. Right. Every single thing is going through the computer and everything is checked 100 times. At least it's not easy to actually and everything is there's a full paper trail on every single thing. మేము కొనేది ఓన్లీ డైరెక్ట్ కంపెనీస్ దగ్గర కొంటాం, పెద్ద కంపెనీస్ దగ్గర. ఎందుకంటే ఓవరాల్ ఇప్పుడు మాది సేల్ ఎంత ఎక్కువ ఉంటుందంటే అంటే we will have roughly around 20% of Hyderabad's market, roughly.
రైట్, విచ్ బేసికలీ మీన్స్ మేము ఏదైనా కొనుక్కుంటే ఏదైనా కంపెనీది ఆ మంత్ వాళ్ళ టార్గెట్ డెఫినెట్లీ డ్రాప్ అవుతుంది. దే విల్ నాట్ మీట్ ద టార్గెట్ ఫర్ షూర్, రైట్? సో విచ్ బేసికలీ మీన్స్ దే ఆర్ దేర్ బిహైండ్ us to make sure that we buy. Right. And we buy directly from the company. We don't buy from any intermediaries. ఎక్కడ కొనే ఛాన్స్ లేదు ఇప్పుడు. సో కొన్నప్పుడు కంపెనీ knows exactly what we buy and they know exactly what we sell. They are able to go and see. Right. Drug inspector వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. చూసినప్పుడు they will take the product and they will say ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, they will take all the details and all and take it. So since we are a large company, we get checked very often and very thoroughly. Continuously. So etla avutadi. So none of those things are possible, but there is a possibility that someone could do it. ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 month లనే ఎన్నో కేసులు వింటున్నాము వేర్ fake drugs are being caught. They're caught in Uppal, they're caught here, they're caught there అని. So all types of stories అవుతున్నాయి. దానికి కారణం before we go to the 50 to 80, I'll just give you a little bit of the industry context. మామూలుగా బ్రాండెడ్ మెడిసిన్ కొన్నప్పుడు కంపెనీ దగ్గర 20% డిస్కౌంట్ రీటైలర్కి వస్తుంది, 10% హోల్సేలర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్, రైట్? మేము డైరెక్ట్లీ కంపెనీలో కొంటాం కాబట్టి ఆ 20-10 రెండు వస్తాయి, మాకు 30% వస్తుంది. 1000 రూపీస్ పైన ఉన్న వాళ్ళకు మేము 20% డిస్కౌంట్ ఇస్తాము, 1000 రూపీస్ లోపల ఉన్న వాళ్ళకు 10. అదే పాసిబుల్, కరెక్ట్ చెప్పాలంటే. దానికంటే ఎక్కువ పాసిబుల్ కానే కాదు. ఇంత చేస్తేనే వి మేక్ అరౌండ్ 5%, రైట్? దట్స్ ఆల్. సో ఇట్ ఈస్ నాట్ రియలీ పాసిబుల్. సో నాకు ఓసారి చూస్తుంటే డౌట్ ఏమనిపిస్తుంది అంటే, చిన్న చిన్న షాపులు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కాదు, బయట ఎక్కడో కొంటున్నారు, ఓన్కో మార్జిన్ ఇచ్చి కొని 20% ఇస్తున్నారంటే కొంచెం ఆలోచించాలా. వాళ్ళు ఏమైనా ఇంకేమైనా చేస్తున్నారా ఈ బ్యాచ్? లేదంతా ప్రాక్టికలీ పాసిబుల్ కానప్పుడు ఎట్లయితుంది? ఐ డోంట్ నో, రైట్? మేబీ దే ఆర్ సెల్లింగ్ ఎట్ లాస్, possible, or they're selling at no profit, no loss. Sure they'll not do that. We don't know, but the thing is, if there's a possibility, something like that could be happening somewhere. Okay. Right? So అది పక్క పెట్టండి. Now 50 to 80, how is it possible? Right. So let me explain. మెడిసిన్స్ ఇప్పుడు మన దగ్గర లక్షల బ్రాండ్స్ ఉన్నాయి, లక్షలు, రైట్? మా వెబ్సైట్ మీద పోతే మీరు 2.5 లక్షల బ్రాండ్స్ కనబడతాయి. అప్పటికి 2.5 లక్షల బ్రాండ్ మేము రిజిస్టర్ చేసినప్పుడు ఎవ్రీడే కొత్త కస్టమర్స్ వచ్చి ఒక 500 అడుగుతారు. అంటే వాళ్ళ సర్చ్లో పెట్టినవన్నీ మేము చూస్తాం అనమాట. చూసి ఏ డ్రగ్స్ అడుగుతున్నారు, అవి ఉన్నాయా లేవా మన దగ్గర లేకుంటే విల్ గో అండ్ గెట్ అండ్ విల్ ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఇస్. సో డిస్పైట్ హ్యావింగ్ 2.5 lakh మెడిసిన్స్, ఎవ్రీడే 500 న్యూ థింగ్స్ ఆర్ ఆస్క్డ్. అంటే ఎన్ని లక్షలు ఉన్నాయని ఆలోచించండి. అదొక సైడ్, రైట్? సెకండ్ సైడ్ ఏంది, ఈ డ్రగ్స్ అన్ని మొత్తం దాని బేసిక్ మాలిక్యూల్ చూస్తే హార్డ్లీ 800 కంటే ఎక్కువ లేవు, 800 to 900, రైట్? పారాసిటమాల్ ఉంటుంది, దాన్ని డోలో అంటారు, క్రోసిన్ అంటారు, క్యాల్పాల్ అంటారు, అట్లా 100 కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మా దగ్గర. కొన్ని డ్రగ్స్ 100 ఉంటాయి బ్రాండ్స్, దాని 100 డిఫరెంట్ సేమ్ ఫార్ములాకి 100 బ్రాండ్స్ ఉంటాయి. సో హార్డ్లీ మా దగ్గర అమ్ముడు పోయేది 800 డిఫరెంట్ ఫార్ములేషన్స్ అంతే. ఈ 800 ఫార్ములేషన్స్ 1000 లక్షల మంది తయారు చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరు ఛాన్స్ ఉంటే వాళ్ళు పోయి కొనుక్కొని చేపియడము, మార్కెట్ చేసుకోవడం, అమ్మడము. సో ఆ బ్రాండ్ చేసుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ వేసుకోవడం, అమ్ముకోవడం, అదంతా అట్లా నడుస్తూ ఉంటుంది. అలా క్వాలిటీ వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ నడిపిస్తూ ఉంటారు ఏదో. సో మేము చూసింది ఏంటంటే 800 ఉన్నాయి మా దగ్గర. 4000 స్టోర్స్ ఉన్నాయి. ఈ ఏ బ్రాండ్ తయారు చేయాలన్నా కానీ కొన్ని లక్షలలో తయారు చేయాలా, కానీ లక్షలలో తయారు చేసినా కానీ మా 4000 స్టోర్లో ఈజీగా అమ్మేయచ్చు. సపోజ్ మేము 4 lakhs చేసినా కానీ ఒక బ్యాచ్కు we can sell 100 per shop అనుకుంటే 4,000 షాప్స్ వెళ్ళిపోతాయి. సో వీ హ్యావ్ ద కేపబిలిటీ రైట్ నౌ. అందుకోసమనే ఆ 800 ఏదైతే టాప్ సెల్లింగ్ ఉన్నాయో అందులో ఫస్ట్ 500 తీసుకున్నాము. అవన్నీ లార్జ్ కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ దగ్గర తయారు చేయించుకున్నాం. ఓకే. MedPlus బ్రాండ్ వేసుకొని వీ బాట్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ సెల్లింగ్. మాకు అన్లైక్ నార్మల్ ఫార్మా కంపెనీస్కు లాగా కాకుండా అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఎవరికి మార్కెటింగ్ చేసే అవసరం లేదు. డాక్టర్ దగ్గర పోయి మా మందు మంచి ప్రిస్క్రిప్షన్ రాయి అని చెప్పి అవసరం లేదు. ఆల్రెడీ మాకు వచ్చిన కస్టమర్ బేస్కే కస్టమర్స్కి ఏం చెప్తామంటే, మీరు రాసింది కావాలంటే 20% డిస్కౌంట్ అవైలబుల్ ఉంది, మాది తీసుకుంటానంటే 50 to 80 ఉంది, మీ ఇష్టం అని చెప్తాం. సో అదే కస్టమర్ బేస్ దగ్గరనే తీసుకుంటాం కాబట్టి మార్కెటింగ్ కాస్ట్ లేదు మాకు. సెకండ్, డిస్ట్రిబ్యూషన్ రీటైల్ కాస్ట్ లేదు ఛానల్, ఎందుకంటే మాదే డిస్ట్రిబ్యూషన్ మాదే రీటైల్ మేమే అమ్ముతున్నాం కాబట్టి. సో అవన్నీ సేవింగ్స్ అన్ని పాస్ చేసుకుంటే ఆ 50 to 80% సాధ్యమవుతుంది, రైట్? సో ఇది అంతా ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ యాక్చువల్ మ్యాథ్. దెర్ ఇస్ నో అంటే మేము లాస్ కమ్మట్లేదు,
నీ దగ్గర గోల్మాల్ ఇట్స్ విజిబుల్ రైట్. అయితే నాకు ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఆ పర్సన్ ఎవరితో మాట్లాడినాను మెడికల్ షాప్ సైడ్ అతను పర్సన్ హీ వాజ్ మెన్షనింగ్ అంటే ఫన్నీగా అంటున్నాడు అనమాట. ఇప్పుడు నేను ఒక లారీ మాల్ తెచ్చుకుంటే నేను సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అమ్ముతా ఎక్స్పైరీ అయ్యేదాకా. ఆయన లారీ తెచ్చుకుంటే సార్ ఒక రోజులో 1 month లో అయిపోతుంది. నేచురల్లీ వాల్యూమ్ గేమ్ ఉంది అక్కడ. వాల్యూమ్ గేమ్ ఉన్నప్పుడు అండ్ వెన్ దే ఆర్ ఎలిమినేటింగ్ ది మిడిల్ మెన్స్ డెఫినెట్లీ దర్ ఇస్ అ హ్యూజ్ పాసిబిలిటీ. ఇందాక మీరు చెప్పిన లాజికే ఆయన కూడా అట్లాంటి లాజికే, కాకపోతే ఇంత క్లియర్ చెప్పలేదు నాకు. వెన్ ఐ అండర్స్టూడ్ వెన్ ఒక కైండ్ ఆఫ్ డీకోడింగ్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, ఓకే దిస్ మైట్ బి పాసిబుల్. బట్ అగైన్ ఇక్కడ వెన్ యూ వర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ మూవ్ జనరలీ రిటాలియేషన్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ లెవెల్, యూనియన్ సెంటర్ లేకపోతే లోకల్ లెవెల్లో ఉన్న వాళ్ళు వెన్ దే టేక్ ఇట్ హార్డ్ టు దేర్ బిజినెస్ ఇట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు డి యూ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ రిటాలియేషన్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ అవుతాయని ఇప్పుడు అనుకోలేదా? దీనికి పెద్ద ఏం కాలే కరెక్ట్ చెప్పాలంటే. పబ్లిక్ ఐ థింక్ ఈస్ గెటింగ్ దీనికంటే ఇప్పుడు ఇదైతే కరెంట్ ఏదైతే మూవ్ ఉందో 50 to 80 కి ఐ డోంట్ థింక్ వీ హావ్ సీన్ టూ మచ్ ఆపోజిషన్. 2 months అయింది కదా సార్. మనం హైదరాబాద్ లో లాంచ్ చేసి జూలై లాంచ్ చేసినాము, అండ్ అక్రాస్ ద కంట్రీ లాంచ్ చేసి నవంబర్ డిసెంబర్ లో చేసినాము. సో దీనికి పెద్ద ఏం లేదు. ఇంతకుముందు వాట్ ఎవర్ హ్యాపెండ్ దీంట్లో మామూలుగా కస్టమర్స్కి వచ్చే డౌట్ మీరు ఇంతకుముందు అడిగింది. మీకు ఇంకో క్వశ్చన్ ఏముంది అంటే సరే తెస్తున్నారు 50 to 80 బాగానే ఉంది, క్వాలిటీ రైట్. సో క్వాలిటీ ఎట్లా అంటే క్వాలిటీకి రెండు ఆస్పెక్ట్స్ రైట్. అండ్ మెయిన్ క్వాలిటీకి ఏమి మనం వేసే ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి కరెక్ట్ ఉండాలి. దాని తర్వాత చేసే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అవన్నీ కరెక్ట్ ఉండాలి రైట్. సో మా లెక్క ప్రకారము ఇవన్నీ 2 కరెక్ట్ ఉండాలంటే మనము మంచి ఫ్యాక్టరీకి వెళ్తే సపోజ్ లెట్స్ సే లీవైస్ జీన్స్ ఉంది రైట్. యూ వాంట్ టు మేక్ అ హై క్వాలిటీ జీన్స్ విత్ యువర్ ఓన్ నేమ్ రైట్. సో వేర్ విల్ యూ గో? ఏమో దగ్గర పోతే దర్జీ దగ్గర పోతే కుట్టలేడు, అవును ఫేడ్ కాదు, ఇది కాదు, బట్టలు స్టిచ్ కాదు అంతా. సో యూ గో టు ద గై హూస్ మేకింగ్ లీవైస్. ఎందుకంటే లీవైస్ వాడు సొంతంగా ఏం కుట్టుకుంటలేడు రైట్. వాడు ఎవరికో కాంట్రాక్ట్ చేసి ఉంటాడు మ్యానుఫ్యాక్చరింగ్, బెంగళూరులో అక్కడ ఇక్కడ తయారైతూ ఉంటాయి. సో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి మీది కనుక తీసుకొని మీ పేరు మీద కుట్టిస్తారంటే యూ కెన్ బి షూర్ దట్ యూ విల్ గెట్ ద సేమ్ క్వాలిటీ రైట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, డిజైన్ ఉంది, టైలర్స్ ఉన్నారు. సేమ్ విధంగా డ్రగ్స్లో ఇంకా ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అసలు కనుక్కోలేము. మీరు బట్టలు అంటే ఈజీగా చూడవచ్చు, స్టిచ్ సక్కలేదు, ఇది సక్కలేదు, ఐరన్కి సక్కలేదు, ఏదో ఒకటి సక్కలేదు రైట్, ఫేడ్ సక్కగాలి ఏదో ఒకటి అని. దీంట్లో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ రైట్, ఇట్ ఇస్ గోయింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ద రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రైట్. కరెక్ట్ ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళ దగ్గర పోవడం. వాళ్ళ దగ్గర పోతే నేను చెప్పినా కదా 800 డ్రగ్సే లక్షల బ్రాండ్స్ ఉన్నాయి. సేమ్ డ్రగ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ 100 different guys. ఆల్ ద top 20 guys ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ రైట్. సో అట్లానే మేము కూడా చేపిస్తున్నాం రైట్. అదే ఫ్యాక్టరీలో ఈ మేము క్వాలిటీ ఎట్లా గ్యారంటీ చేస్తామంటే వీ గో టు ద గై హూ ఇస్ డూయింగ్ ద బెస్ట్ అంటే బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద కంట్రీలో 1000 మంది ఉన్నారు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. మేము మొత్తం పోయేది top 15 మందికి, జస్ట్ 15 అంతే. అందులో కూడా top 5 ప్రాబ్లీ గెట్ మోర్ దెన్ 70% ఆఫ్ అవర్ బిజినెస్. అంటే కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఆయింట్మెంట్లో ఒకటి తయారు చేస్తాడు, సో అందుకోసం కొన్ని పోతాయి, జెల్స్ ఒకటి తయారు చేస్తే అట్లా పోతాయి. టాబ్లెట్లు అవన్నీ మెయిన్ ఏదైతుందో దే ఆల్ గో టు ద టాప్ గైస్, top 4 or 5 guys ఇన్ ద కంట్రీ. వీళ్ళు సేమ్ పీపుల్ ఆర్ మేకింగ్ డ్రగ్స్ ఫర్ పెద్ద కంపెనీస్, సిప్లా అనండి, రాన్బాక్సీ అనండి, టోరెంట్ అనండి, వాళ్ళందరికీ కూడా తయారు చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ ఫెసిలిటీలోనే అండర్ our supervision we get it made. Got it. And so we are guaranteeing the quality out there. Not just that, ఒకసారి వాళ్ళు తయారైన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మేము NABL accredited lab లో టెస్ట్ చేయిస్తాం. So we are 100% sure that this is like as good if not better than the అదర్ బ్రాండ్స్. అంటే ఇక్కడ వెనకాల ఉంటుంది కదా సార్, మార్కెటెడ్ బై అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అని. మార్కెటెడ్ బై మా పేరు ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఏదైతే కంపెనీలు తయారు చేస్తుందో ఆ కంపెనీ పేరు ఉంటుంది. మీరు కావాలంటే ఎవరైనా చూస్తే ఆ కంపెనీ పేరు ఏదో చూసుకొని అటువంటి పెద్ద కంపెనీల ఇంకా వేరే ఏ కంపెనీలు తయారు చేస్తుంటే ఈజీగా క్రాస్ చెక్ చేసుకుంటే మా షాప్లలో పోతే చూపెడతారు కూడా వాళ్ళు. యూజువల్లీ మార్కెటింగ్ కోసం దే విల్ షో యూ సార్ ఇది ఈ పెద్ద బ్రాండ్ టోరెంట్ ఏదో ఉంది, వీళ్ళది ఎక్స్ బ్రాండ్ ఎక్స్ ప్రోడక్ట్, ఇది సపోజ్ అటెనాలాల్ అనుకోండి, అటెనాలాల్ వచ్చి ఇక్కడ Acumula తయారైతుంది, సేమ్ MedPlus కూడా Acumula తయారైతుంది పక్కపక్క. సో దే విల్ షో యూ 5 or 10 examples which will convince you. అనౌన్స్మెంట్ ఏం లేదు గైస్, ఈ మాత్రం హడావిడి ఉండాలి. సో మన తెలుగు కమ్యూనిటీ కోసం చాలా ట్రై చేస్తున్నాము, ఓపెన్ మైక్లని, ఈవెంట్లని, తర్వాత పాడ్కాస్ట్లని చాలా ట్రై చేస్తున్నాం. కానీ ఎక్కడో దగ్గర మెటీరియలిస్టిక్గా మానిటరీగా ఏమైనా బెనిఫిట్ చేస్తే బాగుంటుంది మన వాళ్ళకి, మన ఎకోసిస్టమ్, స్టార్టప్ ఎకోసిస్టమ్ కొంచెం బెటర్ అవ్వడానికి అనుకున్నప్పుడు వి థాట్ వి గోయింగ్ టు స్టార్ట్ అ ఫండ్, మన ఓన్ ఫండ్
మనకి అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏజెన్సీతోని లేకపోతే పెద్ద పెద్ద వీసీస్తోని అవసరం లేకుండా మనం కనుక స్టార్ట్ చేసుకుంటే చిన్నగా స్టార్ట్ చేసుకున్న పెద్ద తీసుకెళ్దాము అని ఒకసారి అనౌన్స్ చేస్తుండే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ అనౌన్సింగ్ రైట్ నౌ. అండ్ మనోళ్ళు అయితే RAW రా ఫండ్ అని పెడదామంటున్నారు. ఎలాంటి పేరు పెడితే బాగుంటుంది కింద నాకు సజెషన్ ఇవ్వండి. వెరీ సూన్ పాసిబ్లీ ఇంకో 1-2 వీక్స్లో విల్ గివ్ అ ప్రాపర్ అనౌన్స్మెంట్. అసలు ఈ ఫండ్ ఏంటి, ఎలాంటి వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దామని ఉంటే ఎట్లా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం వెరీ సూన్ చెప్పబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ అస్. విన్నర్గా ఇప్పుడు ప్రెసెంట్ 7 స్టేట్స్లో యూఆర్ ఫుల్లీ ఫంక్షనింగ్ అండ్ ఇంకో 3 స్టేట్స్లో స్టార్ట్ అవుతున్నారు. బట్ స్టార్టింగ్లో మీరు ఏదైతే క్లెయిమ్తో వచ్చారో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా 10% డిస్కౌంట్ డిస్కౌంట్ అనేది ఒకటి కొత్తగా వచ్చినప్పుడు ఇప్పటికీ నేనైతే క్లారిటీ ఉన్నా కొన్ని మెడికల్ షాప్స్లో డిస్కౌంట్ రాదు. ఇప్పటికీ అట్లా ఉంది. అలాంటిది మీరు వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని నేను విన్నాను. సో మీరు చెప్పగలిగితే కొన్ని ఏమైనా టచ్ చేయగలిగితే కొంచెం బ్యాక్ స్టోరీ లాగా. షూర్ అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు వ్యాట్ ఉండేది. చాలా మంది మేము స్టార్ట్ చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చినాము. ఎంతో మంది MRP ప్లస్ వ్యాట్ కూడా అమ్మేవాళ్ళు, రైట్? సో అటువంటి వాళ్ళందరూ దే కేమ్ అండ్ అపోస్ట్. సో ఎన్నో సార్లు మా షాప్ లో ముందర ధర్నాలు అయ్యేటి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ దేర్, కానీ ధర్నాలు అయ్యేటి. అండ్ ధర్నాలు అయ్యి దెన్ షాపులు బంద్ చేయించడము లేదా కంప్లైంట్ చేయడము. దాని తర్వాత చాలా మంది ఏం చేసినట్టు స్టార్టింగ్ లో డిస్ట్రిబ్యూటర్లు అందరికి వెళ్ళి MedPlus కమ్మొద్దు మీరు 80% మెడిసిన్స్, MedPlus కమ్మితే మేము మీ దగ్గర కొనమని వాళ్ళు థ్రెటన్ చేస్తే, సో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు అమ్మకపోతుండే. లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అమ్మకపోతుండే అప్పుడు మేము వి యూస్ టు గో కర్నూలు, తిరుపతి నుంచి తెప్పించుకుంటా వాళ్ళం మెడిసిన్స్. సో ఎందుకంటే మెడిసిన్స్ లక్కీలీ ఫర్ అస్ ఒక ట్రక్ లో చాలా వచ్చేస్తాయి కాబట్టి, అంటే మనకు దే నాట్ వెరీ బల్కీ, సో ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఈజీ అయ్యేది. మన స్టేట్ లోనే కాబట్టి వ్యాట్ ఏం ఎక్స్ట్రా పడదు. సో కొంచెం కష్టమైనా కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పెట్టి మేము కర్నూలు, తిరుపతి నుంచి తెప్పించుకొని స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి నడిపిస్తా ఉంటే అప్పటికి ఇంకా జనాలు డిస్ట్రిబ్యూటర్స్ అందరికి తెలిసింది ఏంటంటే ఇంకా MedPlus పోదు ఎట్లా, సో ఇట్స్ బెటర్ టు సెల్ టు దెమ్ అనేసి దెన్ దే స్టార్టెడ్ సప్లయింగ్ టు అస్. సో అట్లా హైదరాబాద్ స్టార్ట్ అయింది. మళ్ళీ బెంగళూరులో అదే సేమ్ ప్రాబ్లమ్ అయింది. సో బెంగళూరులో ఆ ప్రాబ్లం అయినప్పుడు దెన్ వీ టు మూవ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు టు సప్లై. దెన్ క్యాల్కటాలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాల్కటాలో అయితే అక్కడ మేము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ద లోకల్ అసోసియేషన్ అక్కడ సండే ఎందుకు ఓపెన్ చేస్తారు, సండే ఓపెన్ చేయొద్దు, లేదా హోమ్ డెలివరీ ఎందుకు చేస్తారు, మీరు హోమ్ డెలివరీ చేస్తే మేము చేయాల్సి వస్తుంది, మీరు చేయొద్దు అనేది దాంతో కూడా కొట్లాడేవాళ్ళు. ఈ డిస్కౌంట్ గురించి అయితే ఇంకా కంటిన్యూస్లీ ఇప్పటికీ నడుస్తూనే ఉంది కొన్ని ప్లేస్లలో. పూనాలో ఇప్పటికీ మాకు సప్లై చేయరు లోకల్ డిస్ట్రిబ్యూటర్స్. సో ఇప్పుడు GST కొత్తది వచ్చింది కాబట్టి వీ కెన్ గెట్ ద GST ఇన్పుట్. ఈ స్టేట్ నుంచి అక్కడ పంపించినా ఇన్పుట్ వచ్చేస్తుంది కాబట్టి మేము ఇప్పటికీ హైదరాబాద్ నుంచి పూనా పంపిస్తాం మెడిసిన్స్, ఇక్కడ కొన్ని అక్కడ పంపిస్తాం. సో ఫర్ అస్, సో మోస్ట్ స్టేట్స్ లో ఇట్ ఇస్ నౌ ఓకే, ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, డిస్కౌంట్స్ హావ్ బికమ్ అ వే ఆఫ్ లైఫ్, పీపుల్ అండర్స్టాండ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది కన్జ్యూమర్స్ అన్ని ప్లేస్లలో MRP కట్టే అవసరం లేదనేది ఫర్మ్ గా తెలిసిపోయింది. అండ్ సో పీపుల్ నో దట్, ఈవెన్ షాప్ కీపర్స్ అండ్ ఆల్ ఆల్సో నో దట్. సో ఆ పొజిషన్ బాగా తగ్గింది ఇప్పుడు, కానీ మునుపు స్టార్టింగ్ లో మాత్రం చాలా ఉంది. బట్ అంటే అన్హెల్తీగా అయితే చూడట్లేదు మిమ్మల్ని, నాకు అర్థమైంది దాంట్లో. నేను మొత్తం 4 members తో మాట్లాడాను. 4 members కూడా డెఫినెట్లీ హైదరాబాద్ లో చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఆ రోజు 2006 లో ఇప్పుడు స్టార్ట్ చేసినాము కొన్ని ప్లేస్లు, హైదరాబాద్ లో కూడా అన్ని ప్లేస్లలో కాదు, బట్ ఇట్ వాజ్ ఎనఫ్ 100. కానీ కొన్ని రోజులు మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ అందరం అప్పుడు మానేసింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో. అందరికంటే మోస్ట్ ప్రోగ్రెసివ్ అవుట్ సైజ్ హైదరాబాద్ ఉంది. ఎందుకంటే ఇక్కడనే అందరు ఓవరాల్ సెటిల్ అయిపోయి సరే ఓకే చైన్ స్టోర్స్ కాన్సెప్ట్ విచ్ ఇస్ దేర్ టు స్టే అని, మా తర్వాత చాలా చైన్స్ కూడా వచ్చినాయి దాని తర్వాత. And so this became I would say a way of retailing. Right. And కొంచెం కైండ్ ఆఫ్ ట్రిక్కీ అనుకోండి, జనరలైజ్డ్ క్వశ్చన్ ఇది. జనరల్ గా లేమన్స్ గురించి ఆర్ నార్మల్ పబ్లిక్ గురించి ఆలోచించినప్పుడు when they look at a big players in the market, big అంటే ఇట్స్ లైక్ టాప్ లో టాప్ 5 లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, when they can actually see thousands of crores there in the market cap and in their revenue turnover whatever it is. అంటే అట్లాంటి మనుషులు చూసినప్పుడు ఓకే దీస్ పీపుల్ కెన్ యాక్చువల్లీ రూల్ ది గవర్నమెంట్ ఆర్ చేంజ్ ది పాలసీస్, వాళ్ళకి కావాల్సినట్టు టచ్ చేస్తారు అని ఒక జనరల్ గా కూడా ఒక ప్రాపగండా ఉంటుంది. మీరు డెఫినెట్లీ యూ మైట్ బి ద మోస్ట్ ఎథికల్, బట్ మై క్వశ్చన్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ అ బిగ్ జైంట్ ఆర్ అట్లీస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ జైంట్స్ కలిసి ఒక పాలసీని మార్చేసి ఇట్లాంటివి కూడా అయ్యే స్కోప్స్ అసలు ఉంటాయా? చాలా జనరలైజ్డ్ గా అడుగుతున్నది, నాట్ పర్టనింగ్ టు ద మెడికల్ ఇండస్ట్రీ ఎనీవే. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ వి కాంట్ గివ్ అ జనరల్ ఆన్సర్, దేర్ ఇస్ నో రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ అవుట్ దేర్. పాలసీ ఇస్ మేడ్ బై politicians and all, కానీ ఇట్ ఇస్ రిటన్ బై బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ ఆర్ ఆల్సో పీపుల్.
like everyone else, they can also be influenced. Not everyone. Maybe some people will get influenced, some people not. Right. So we can't say that everything is happening. Inkoti చాలాసార్లు ఏమవుతుందంటే lot of the things which lay people don't understand are not necessarily because someone is making money. It is because someone that law is passed in the greater interest of everyone. Right. కానీ మనకు హర్ట్ అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఎవడో డబ్బులు తినడానికి ఎక్కడో పాస్ చేసి ఏదో మననే కొడతానికి అని అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ నెసెసర్లీ దాట్. కొన్నిట్లలో ఉంటే ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్. యూ కాంట్ సే ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ దేర్. దేర్ ఆల్వేస్ సమ్ పాసిబిలిటీ. There is a reason for me to ask this question. Again, this is not common to India. This is not, let's say, unique to India or anything else. Across the world, ఎక్కడని చూడండి, ఈవెన్ యుఎస్ లాంటి వెరీ వెరీ క్లీన్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్లలో కూడా రియల్ ఎస్టేట్లలో there is always some room for someone influencing. In fact, US లో అయితే there's a established industry called lobbying, right? There are lobbies which go sit in Washington and which get lawmakers to change the rules according to the needs of the industry. So అది మామూలే. There's nothing anyone can do, and you can only hope that it is all done in the greater good of everyone. Right. The other day was actually after a podcast, ఒక గెస్ట్ తో కూర్చున్నప్పుడు after a podcast with his knowledge he was mentioning అనమాట ఈ టాపిక్ వచ్చినప్పుడు, ఓకే let's see the other way around. నిజంగానే అవుతుంది అనుకుందాం, లాబింగ్ వల్ల ఏదో పాలసీ మారిందో ఒక బిగ్ జైంట్ కి చాలా బెనిఫిట్ అయింది అనుకుందాం. చాలా బెనిఫిట్ అయిందంటే ఇట్ డజంట్ మీన్ దట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ డబ్బులు వచ్చి అకౌంట్ లో పడ్డట్టు కాదు కదా. సో దానివల్ల ఒక మార్కెట్ ప్రాక్టీస్ మారుతుంది, దానివల్ల ఒక 1000 మందికి 2000 మందికి ఉపాధి వస్తుంది. థింక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో అనేసరికి ఓకే ఇట్లా కూడా చూడొచ్చు కదా అని చెప్పి ఎనీవేస్ అట్లా వచ్చింది. ఐ థాట్ ఐ విల్ ఆస్క్ యూ ఓన్లీ దట్ క్వశ్చన్. ఆల్సో సార్ ఇందాక మార్కెటింగ్ టాపిక్ వచ్చింది కదా, మెడిసిన్ మార్కెటింగ్ గురించి. సో నాకు తెలిసిన మార్కెటింగ్ గురించి చెప్తాం. మెడిసిన్ ఇండస్ట్రీలో వెన్ ఎవర్ వి గో టు డాక్టర్, అక్కడ పక్కనే ఒక క్లినిక్ ఉంటుంది, అక్కడ దొరికే మెడిసిన్స్ రాసిస్తారు జనరల్ గా. అదే మెడిసిన్ నేను ఇంకో దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ 60% ఆఫ్ ద టైమ్స్ చాలా సార్లు ఫెయిల్ అవుతా, దొరకవు ఆ బ్రాండ్స్, ఇంకో దగ్గర దొరకకపోవడము. సేమ్ ఇంకోటి ఉంది ఇవన్నీ అని అడుగుతాడు. నాలంటోడు తెలియదు అది ఎందుకు వచ్చిన. అంటే ఎగ్జాంపుల్ నాలంటోడు ఎట్లుంటాడంటే సార్, ఇప్పుడు జనరల్ నాకు జ్వరం వచ్చింది అనుకోండి, కోల్డ్ ఆర్ ఫీవర్ వచ్చింది అనుకోండి, నాకు తెలియదుకి డోసెస్ కి కూడా ఒక కైండ్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది. 3 times 4 times వేసుకున్న తర్వాత కోర్స్ కంప్లీట్ అవుతుంది అని తెలియదు నాకు. నేను ఫీవర్ వచ్చింది అనగానే ఒకసారి వేసుకుని పడుకుంటా తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సమ్మన్ హ్యాస్ టు మేక్ మీ అండర్స్టాండ్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అంత లో లెవెల్ థాట్ ప్రాసెస్ ఉన్నాం మేము. డాక్టర్స్ ఎలా చెప్తే అలా నమ్ముతాం న్యాచురల్లీ. ఇంకోసారి వెళ్తే జనరల్ చాలా మంది ఎలా ఉంటారు, డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నాకు యాంటీబయాటిక్స్ ఇచ్చేయని అడుగుతారు యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్టికల్ చదివా. సో ఇన్ని డిఫరెంట్ మెజర్స్ మేము చదువుకొని ఎడ్యుకేట్ అయ్యి తర్వాత పోవడమే అసలు ఇంపాసిబుల్. మార్కెటింగ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఏది ఎక్కువ మార్కెటింగ్ అయితే దానికి వెళ్ళిపోయే మెంటాలిటీస్ ఉంటాయి జనరల్గా ఆడియన్స్కి. సో హౌ ఇస్ దిస్ మార్కెటింగ్ ఆఫ్ మెడికల్ ఇండస్ట్రీ హ్యాపెన్స్? అని ఇప్పుడు మీ దగ్గర చూస్తే ఎగ్జాంపుల్, నేను ఒక బ్రాండ్ కోసం అని చెప్పి మన మెడ్ప్లస్కి వెళ్తే ఈ మేక్ మీ అండర్స్టాండ్ ఇది 20% వచ్చేస్తుంది, దీంట్లో నీకు ఈ పర్సెంటేజ్ వచ్చేస్తుంది అన్నప్పుడు అది కూడా మార్కెటింగే. అన్లెస్ అంటే ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద డిస్కౌంట్ ఆర్ వాట్ ఎవర్ ది బ్రాండ్ డిఫరెన్స్, వాళ్ళు చెప్పేదాకా నాకు అర్థం కాదు. ఎండ్ యూజర్కి డైరెక్ట్ అక్కడే అయిపోతుంది మార్కెటింగ్. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మార్కెటింగ్ నాకు కనబడుతుంది. సో హౌ డు యూ సీ దిస్ మార్కెటింగ్? సో మెడిసిన్స్ మార్కెటింగ్ యూజువలీ 90% జనాలు చెప్పేది మా దగ్గర కూడా ఈ డ్రగ్ ఉందని. కొత్త ఇన్వెన్షన్ ఎవరు తీసుకొస్తలేదు, రైట్? దే వెరీ ఫ్యూ డ్రగ్స్ విచ్ ఆర్ న్యూ. సో 2 types, రైట్? కొత్త డ్రగ్ మార్కెట్లో ఎంటర్ కాగానే దెన్ యూ హావ్ టు గో అండ్ రియలీ ఎడ్యుకేట్ ద డాక్టర్స్. టెల్ దెమ్, సార్ ఇది కొత్త డ్రగ్ ఇన్వెంట్ చేసినాము, ఇన్ని ట్రయల్స్ అయినాయి, ఇంతమంది టెస్ట్ చేసినారు, యూఎస్ లో అమ్ముడు పోతుంది, యూరోప్ లో అమ్ముడు పోతుంది, ఇట్ క్యూర్స్ దిస్ డిజీజ్, దిస్ ఇస్ న్యూ. అది పేటెంటెడ్ డ్రగ్, రైట్? అది కొత్త డ్రగ్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొంతమంది చెప్తారు. దాని తర్వాత ఆఫ్టర్ పీపుల్ లెర్న్ అబౌట్ ఇట్, వాళ్ళు డాక్టర్స్ వేరే సెమినార్లలో అక్కడ ఇక్కడ కనుక్కొని దెన్ దే స్టార్ట్ ప్రిస్క్రైబింగ్ ఇట్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ అ రెగ్యులర్ డ్రగ్. దాని తర్వాత ఒకసారి పేటెంట్ అయిపోయిన తర్వాత, డ్రగ్ కి యూజువలీ ఒక పేటెంట్ టైం ఉంటుంది, పేటెంట్ 17 years అట్లా ఉంటుంది యూజువలీ, 17 years. సో ఆ పేటెంట్ టైం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎనీవన్ కెన్ మేక్ ద డ్రగ్, రైట్? ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ ఎనీవన్. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంటే యూ కెన్ ఫైల్ ఫర్ ఇట్, యూ కెన్ షో దట్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ద సేమ్ వే, అంటే పేటెంటెడ్ లాగానే ఇది వర్క్ చేస్తుందని వాళ్ళు ప్రూవ్ చేసుకొని దెన్ దే విల్ స్టార్ట్ సెల్లింగ్ ఇట్. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కొంతమంది ఇస్తారు, దాని తర్వాత కొంతమంది, దాని తర్వాత చెప్తా కదా 100 మంది ఇస్తున్నారు, రైట్? 1000 మంది ఉన్నారు కంపెనీ. ద 1000th person, రైట్? అని పోయి చెప్పేది ఏమో డాక్టర్ కు, మేము కూడా చేస్తున్నాం చెప్పాలి అంతే. అండ్ ఆల్రెడీ ఉంది కదా, మా దగ్గర ఉంది, మా రాస్తే మంచిది అని చెప్తాడు అంతే, రైట్? సో దెన్ దే విల్ ట్రై టు మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ ద షాప్ విచ్ ఇస్ డ్రింక్ స్టోర్. సో అక్కడ ఉంటుంది. సో వాళ్ళ పరిచయాలు బట్టి దే విల్ గో అండ్ మార్కెట్ టు డాక్టర్స్, దే విల్ టెల్ దెమ్ సపోర్ట్ చేయండి కంపెనీని, చేసుకుంటారు. సో ఆ డ్రగ్ పక్కకు దొరకట్లా పెద్ద
ఇదేం లేదు, దేర్ నో దిస్ థింగ్ అరౌండ్, రైట్? మనం చూడాల్సింది ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్ అండ్ బయింగ్, ఇఫ్ దట్ డ్రగ్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ దట్ షాప్, పక్క షాపులనే, ఇంకెక్కడ దొరకలేదు, ఆ డ్రగ్ లేనే లేదు సిటీలో అంటే, దెన్ యూ టు థింక్ మేబీ సమ్మన్ ఈస్ మేకింగ్ ఇట్ స్పెషలీ అండ్ సెల్లింగ్ ఇట్ అవుట్ దేర్, మేబీ అది కరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా చూసుకోవాలి, అప్పుడు వస్తుంది, రైట్? ఏదో తేడా ఉందని అంటే కాదు, ఆ మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, ఇఫ్ ఇట్ ఇస్ మీకు నచ్చితే దెన్ యూ కెన్ బై. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100,000 డ్రగ్లు ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ డ్రగ్స్ విల్ బి అవైలబుల్ వేర్ ద డాక్టర్ రోట్ ఆ పక్కకే ఉంటుంది, అక్కడనే వాళ్ళు. ఎందుకంటే అన్ని పెట్టలేము కదా, ఏమైనా కానీ ఇప్పుడు సిటీలో అమ్ముడు పోయేటి అన్ని పెట్టాలంటే ఆ 2 లక్షలు ఏదైతే మా వెబ్సైట్ లోనే ప్రతి షాప్ లో పెట్టినా సరిపోవు, కొత్త దానికోసం వస్తూనే ఉంటారు. సో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో అందుకోసమనే మనము నమ్మకం ఉంటే ఆ కెమిస్ట్ మీద, ఆ షాప్ మీద, ప్లస్ అది ఆ డ్రగ్ వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూసినప్పుడు మీరు కనుక కరెక్ట్ కంపెనీ కరెక్ట్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ కరెక్ట్ ఉన్నాడు, లేకపోతే ఓవరాల్ యూ బిలీవ్ ద గాయ్, యూ కెన్ బై ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే షాప్ వెతికి అన్ని చూసే అవసరం లేదు, ఎందుకంటే అన్ని డ్రగ్స్ మోర్ ఆర్ లెస్ సేమ్, ఆ 800 డ్రగ్స్లే ఉంటుంది ఏమొచ్చినా, రైట్? సో మనం చూడాల్సింది ఏంది, కాంపోజిషన్ కరెక్ట్ ఉందా లేదా. రైట్ రైట్. డాక్టర్ ఏం రాసిండు, ఏదైనా యాప్లో పోయి చూసుకొని ఆ డ్రగ్ కొట్టేస్తే దాని కాంపోజిషన్ వస్తుంది, వీళ్ళు ఇచ్చే కాంపోజిషన్ ఆ కాంపోజిషన్ సేమ్ ఉందా చూసుకోవాలా. దెన్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అ గుడ్ బ్రాండ్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ అ గుడ్ బ్రాండ్ యూ కెన్ బై ఇట్. గాట్ ఇట్. అండ్ సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసే ముందు ఇట్లయితే నేను మెడికల్ షాప్ వాళ్ళని అడిగాను, సేమ్ సినారియో కొంచెం ఉల్టా చేద్దాము, లైక్ మిమ్మల్ని అడుగుతున్నాను, బికాస్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ విత్ సచ్ అన్ ఎథికల్ ప్రాక్టీస్ అండ్ అంటే జెన్యూన్ థాట్ తో రాకపోతే ఇక్కడ దాకా అయితే 100% ఐ బిలీవ్ ఇన్ దాట్. ఇప్పుడు నేను ఒక నార్మల్ ఆడియన్స్ లాగా మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు నేను మెడ్ప్లస్ దగ్గర దాకా వెళ్ళను, నాకు ఆ డిస్కౌంట్ నేను అట్రాక్ట్ అవ్వట్లేదు, కానీ ఐ వాంట్ టు బి ఆన్ సేఫర్ సైడ్. నేను ఇప్పుడు ఇంకో మెడికల్ షాప్కి వెళ్ళే ముందు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఒక డౌట్ ఉంది నాకు, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అండ్ దాంతో పాటు వై యామ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ కూడా ఒక పాయింట్ ఉంది. అంటే సేఫ్టీ మెజర్స్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, లిటరలీ యెస్టర్డే దిస్ హ్యాపెండ్. ఐ వాస్ టాకింగ్ టు మై టీమ్మేట్స్ అండ్ కొన్ని ఏమన్నా మిస్కన్సెప్షన్స్ కానీ లేకపోతే రాంగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్ మెడికల్ సైడ్ ఉంటే చెప్పండి నాకు, దే యాక్ట్ యాజ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనుకొని నాకు లిస్ట్ ఇచ్చింది అనమాట. అందులో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ వాజ్ అబౌట్ మెఫ్టల్ స్పాస్ అండ్ మెఫ్టల్ ఫుడ్. దిస్ ఇస్ ఫర్ మెన్స్ట్రల్ పెయిన్స్ అని అట్లాంటివి దాని యూజెస్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కమిషన్ వీళ్ళు దే హావ్ ఆస్క్డ్ us to actually not to use it or advised us to not to use it, but still మార్కెట్ లో అవైలబుల్ ఉంటున్నాయి అని అక్కడ చదివా. అని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఆర్టికల్స్ అని చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి తినడానికి కూర్చున్నప్పుడు మా మదర్ లేకుండే, కానీ టేబుల్ మీద నా ప్లేట్ పక్కన టాబ్లెట్ ఉంది, అదే టాబ్లెట్ ఉంది. షీ టుక్ వన్, ఒక స్ట్రిప్ ఉండింది, అందులో ఒక టాబ్లెట్ ఖాళీ అయి ఉంది. దట్ మీన్స్ షీ హెస్ టేకెన్ దట్. మా మదర్కి తెలియదు అది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్స్ ని అన్ని పక్కకు పెట్టేస్తే హౌ షుడ్ అ పర్సన్ బి ఆన్ అ సేఫర్ సైడ్, సేఫ్ గార్డ్ ఎలా చేసుకోవాలా, మీ సైడ్ నుంచి ఏమైనా ఇన్పుట్స్ వస్తే, నేను అంటే అగెయిన్స్ట్ మెడికల్ షాప్ మాట్లాడమని అడగట్లేదు, బట్ స్టిల్ ఫర్ us to understand if you can educate us. Sure. So 2 types, right? డ్రగ్ ఓవరాల్ అప్రూవ్ అయితేనే ఏదో కంపెనీ తయారు చేసి మా దగ్గరకు వచ్చి ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ రాస్తేనే దెన్ వీ వుడ్ హావ్ బాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ అవైలబుల్. కానీ మధ్యలో బేస్డ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్, డ్రగ్ కౌన్సిల్ కంట్రోల్కి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు దే మే సే దిస్ డ్రగ్ షుడ్ నాట్ నో లాంగర్ బి యూస్డ్ అని వాళ్ళు దే మే పాస్ ద రూల్, పాస్ అన్ ఆర్డర్. అది రాగానే ఫస్ట్ మేము ఇమ్మీడియట్లీ వి గెట్ ఇట్ టేకెన్ కేర్ ఆఫ్. రాగానే హ్యూజ్ సిస్టమ్ మేము ఇమీడియట్లీ ఆ డ్రగ్ సేల్ మొత్తం అయిపోతుంది మా దగ్గర సిస్టమ్ లో, ఇమీడియట్లీ కట్ ఆఫ్ అయిపోతుంది. వి పుల్ ద డ్రగ్ బ్యాక్ అండ్ వి షో ఇట్ టు ది డ్రగ్ కంట్రోల్ గైస్. యూజువల్లీ మా దగ్గర వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళది, దే విల్ సే సరే ఇప్పుడు మీ దగ్గర ఈ డ్రగ్ ది ఏముంది పొజిషన్, 35 lakh టాబ్లెట్స్ ఉన్నాయి అక్రాస్ 4,000 షాప్స్, ఆర్ 3 lakh టాబ్లెట్స్ ఉన్నాయి అక్రాస్ 4,000 షాప్స్, అన్ని వాపస్ తెప్పించేయమంటారు. తెప్పించిన తర్వాత కౌంట్ చేస్తారు, ఎక్కడదక్కడ కౌంట్ చేసేసి మళ్ళీ దాన్ని వాపస్ పంపించాల్సి వస్తుంది కంపెనీకి. సో మా సైడ్ నుంచి వెళ్ళి మేము చాలా కేర్ఫుల్ ఉంటాం, రైట్? అండ్ పెద్ద కంపెనీ కాబట్టి గ్యారంటీగా మా దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారు, 100% అడుగుతారు, స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, రైట్? అండ్ దే ఆల్సో ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. సేమ్ వే ప్రైస్ చేంజ్ అయినప్పుడు కూడా మధ్యన డ్రగ్ ప్రైస్ కంట్రోల్ వాళ్ళు కొన్ని ప్రైస్లు తగ్గిస్తూ ఉంటారు. తగ్గించినప్పుడు ఎంఆర్పి దాని 100 రూపాయలు ఉంటుంది, వాళ్ళు సడన్లీ మాకు 80 రూపాయలకి అమ్మమంటారు. ఓకే, అమ్మమంటే అప్పుడు వి ఇమీడియట్లీ డూ దట్, వి ఇమీడియట్లీ 80 రూపీస్ చేస్తాము. అది కానీ ఆన్ డే 1 చేయగానే వీల్ సెండ్ అవుట్ ది థింగ్, మా సిస్టమ్ ఆల్రెడీ చేంజ్ అయిపోతుంది ప్రైస్. అప్పుడు కనబడుతుంది జనాలు కొంతమందికి 100 రూపాయలు ఎంఆర్పి ఉంది కానీ 80 రూపీస్ ఎంఆర్పి అని కనబడుతుంది. ఎందుకంటే 80 రూపీస్ ఎందుకు కనబడుతుంది అంటే దే వాస్ట్ us టు చేంజ్ ద థింగ్.
ఓకే. రైట్. సో ఈ రెండు మా దగ్గరకు వస్తే మాత్రం 100% అవుతాయి. కానీ అన్ని చిన్న షాపులలో ఓసారి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పోదు, చూసుకుంటారు, మేబీ మిగిలిపోండొచ్చు డ్రగ్, రైట్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో కొన్ని పాసిబిలిటీ ఉంది. ఎక్కడైతే ఫుల్లీ నెట్వర్క్ లేవో, షాప్స్ ఫుల్లీ కనెక్టెడ్ లేవో, అక్కడ దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ సంథింగ్ మే బి లెఫ్ట్. Got it. So, కమింగ్ టు సమ్మన్ లైక్ us, you'll always be safe. 100%. సో ఏదైతే అమ్మాలనో అదే అమ్ముడుపోతుంది, ఏదైతే ఏ రేట్కి అమ్మాలనో అదే రేట్లలో దొరుకుతుంది మీకు. సో ఒకవేళ నేనేమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా వైరల్ ఫీవర్ కో లేకపోతే ఇలాంటి ఇన్ఫెక్షన్ కో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేచురల్లీ ఐల్ గెట్ అ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్. ఇఫ్ ఐఎమ్ ట్రస్టింగ్ ద డాక్టర్ ఐల్ డెఫినెట్లీ గో విత్ దట్. లేదు నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నాకు ఇది ఇచ్చే, నాకు ఈ జ్వరం ఉంది, ఆ జ్వరం ఉంది, నాకు దీనికి ఇచ్చే, దానికి ఇచ్చే అనగానే ఇట్లా ఒక వాళ్ళకి నచ్చిన మెడిసిన్స్, ఒక్కొక్క మెడికల్ షాప్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసిన్స్ వస్తాయి నాకు సేమ్ జబ్బు గురించి చెప్తే. సో వాట్ యూ సజెస్ట్? ఒకవేళ డాక్టర్ దాకా వెళ్ళే సిచ్యువేషన్ లేదు, మీరు ఇంట్లోనే కూర్చోవాలి, MedPlus కాకుండా, MedPlus if it is an option, yes definitely, but apart from that, what should a person do from his home before going to a medical shop? నా లెక్క ప్రకారము, అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ మైల్డ్ ఫీవర్, రైట్, అంటే పారాసెటమాల్ అవన్నీ తీసుకోవడము, దట్ ఈస్ ఓకే, రైట్. పెయిన్ కిల్లర్లు అవి తీసుకోవడం చిన్నవి ఓకే, నాన్ అడిక్టివ్ టైప్. కానీ మిగతా ఏదైనా డాక్టర్ దగ్గర పోవడం కరెక్ట్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ మనం అనుకుంటాం, ఎన్నో టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క మందు పనిచేస్తుంది. అట్లా అని మనం ఏదో ఒకటి స్ట్రాంగెస్ట్ యాంటీబయాటిక్ ప్రతిదానికి తీసుకోవడం కరెక్ట్ కాదు. సో కొంచెం ఖర్చు అయినా కానీ, టైం వేస్ట్ అయినా కానీ, అట్లీస్ట్ ఇంకేం లేకుంటే తెలిసిన ఫ్యామిలీ డాక్టర్కు లేదా ఫ్రెండ్ ఫ్యామిలీ ఎవరో ఉంటారు కదా ఫ్యామిలీలో, ఫోన్ చేసి కనుక్కోవడం బెటర్. సిమ్టమ్స్ చెప్పి డైరెక్ట్లీ మా మెడికల్ షాప్కైనా రావద్దు, వచ్చి నాకు ఇది ఇచ్చేమని అడగొద్దు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఉండేది ఫార్మసిస్ట్, దే ఆర్ నాట్ డాక్టర్స్ అవుట్ దేర్, రైట్. కానీ అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడల్లా యూ డోంట్ హ్యావ్ టు రన్ టు డాక్టర్. బేసిక్ ఫీవర్ వస్తాయి, ఇఫ్ యూఆర్ 100% షూర్. 100% ఇప్పుడు బయటి కంట్రీలలో ఎన్నో ప్లేస్లలో పారాసెటమాల్ ఇవన్నీ ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, డైరెక్ట్లీ కస్టమర్ పై కొనుక్కోవచ్చు, దానికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇండియాలో కూడా ఇప్పుడు అవసరం లేదు. సో అటువంటి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏదైనా తీసుకుంటే పర్వాలేదు. బట్ ఎనీథింగ్ బియాండ్ దట్, స్పెషల్లీ యాంటీబయాటిక్స్, కరెక్ట్ డాక్టర్ని అడిగి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనము తీసుకొని కోర్స్, మీరు అన్నారు ఇంతకుముందు, మీకు ఫుల్ కోర్స్ ఎంతనో తెలియకుండా ఏదో కొన్ని టాబ్లెట్లు వేసుకుంటే ఆ డిజీజ్కు ఆ డ్రగ్ కరెక్ట్ అయినా కానీ ఫుల్ కోర్స్ తీసుకోకుంటే దట్ వాట్ ఎవర్ బ్యాక్టీరియా ఇస్ దేర్, ఇట్ విల్ నాట్ డై ఫుల్లీ, రైట్. ఇట్ విల్ ఇన్ఫాక్ట్ గెట్ రెసిస్టెన్స్ టు దిస్, రైట్. సో నెక్స్ట్ టైం తీసుకుంటే అది పనిచేయదు. మీకే కాదు, దట్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, బికాస్ దట్ సేమ్ జర్మ్స్ మీరు వేరేలో కూడా పాస్ ఆన్ చేస్తారు, వాళ్ళకు కూడా అది రెసిస్టెన్స్ అవుతుంది. అట్లా అయ్యే ఇప్పుడు ఇండియాలో ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా యూఆర్ హ్యావింగ్ టు గో టు వెరీ వెరీ హై లెవెల్ యాంటీబయాటిక్స్ అవుట్ దేర్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ నౌ బేసికలీ గాటన్ రెసిస్టెన్స్, రైట్. సో యాంటీబయాటిక్స్ మాత్రం 100% యూ షుడ్ నాట్ టేక్ without going to a doctor. That would be my advice. Got it. And ఇప్పుడు మీరు రెసిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు, ది అదర్ డే ఐ వాస్ టాకింగ్ టు సమ్మన్, దీని కాంటెక్స్ట్ లో కాదు, క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు, హీఈస్ ఆల్సో అ డాక్టర్. He told me he's not practicing అనుకుంటే, ఇప్పుడే ఏదో హాస్పిటల్ జాయిన్ అయ్యాడు, he's just learning things. He was mentioning that ఇప్పుడు డోలో ఉంది ఆర్ పారాసెటమాల్ ఉంది, ఇది బేసిక్లీ చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నాం మనం. లైక్ ప్రతి ఒక్కరికి ఒకటే టాబ్లెట్ వేసుకుంటాము, రెగ్యులర్ వేసుకుంటూ 10 ఏళ్ళ తర్వాత మన బాడీకి అది అలవాటు అయిపోయింది. రేపు పొద్దున అది పని చేయదు అనే ఒక సెగ్మెంట్ వచ్చినా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే అది చెప్పేటోళ్ళు ఎవరు లేరు బయట. సో ఈ మార్కెటింగ్ చేయకపోవడం కూడా, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మార్కెటింగ్ ఆర్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయకపోవడం కూడా ఇలాంటి ఒక రెసిస్టెన్స్ ఇష్యూస్ కి వీటికి దారితీస్తుంది అనేది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. యాంటీబయాటిక్స్ డెఫినెట్లీ అమ్మొద్దు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అని చేస్తున్నారు కొన్ని స్టేట్లలో, మన దగ్గర కూడా వస్తే రావచ్చు అది. కానీ యాజ్ అ కన్స్యూమర్ యూ షుడ్ నాట్ నార్మలీ. సార్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ ద నెక్స్ట్, అంటే ఫిక్స్డ్ కాదు, అట్లీస్ట్ ఒక అప్ టు 5 ది మోస్ట్ హ్యాపెనింగ్ ఇండస్ట్రీస్ అవుతాయి ఇవి అనే ఒకవేళ క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని, వాట్ విల్ బి దట్ 5 different industries that might, and not just necessarily be into this medical industry, whatever it is? So I mean overall computing power perigina koddi it is going to benefit all industries, right. Okada obviously medical industry lone the invention of drugs will become faster. Medicine will also become more personalized. They will figure out, what kind of body requires what kind of drug, right, and they can customize it. So they'll continue to do that. Adi etla avutundi, personalized medicine avutundi. Then
I'm pretty sure, things will go in the whole genetic side also, that they will be able to correct slight disorders in genetic, this thing, makeup, and cure a lot of diseases. Idi biotech, biomedical la, things will be there. Right. Then again, even in the biomedical side also, I'm pretty sure get devices which are able to figure out what disease you have with minimal invasion, with easy to find out and all. There's inventions coming in everything. And manaku through and without even pricking you, people are able to find out what whether you have blood sugar or not, or what's your blood sugar type of thing. There's a lot of other things which are coming in. So that's on one side, on the medical side. Right. Then on software side, I would say AI is definitely going to change everything out there. There should be zero doubt at all about it, right? Going forward, a lot of the lower level jobs may become tougher and tougher to get because computers may do most of the jobs. Right. Almost everything computers will end up doing out there. So if they are doing those jobs, then people will have to evolve and actually become much more sophisticated and much more knowledgeable. So only a certain type of job which is above that level will actually survive. So a lot of those lower level jobs may go. That is for sure. This is software side. Then hardware plus robotic side, again there are things happening on the robotic side also. There's several things which are happening. See, again, computing power cheap ainanduku. Today a lot of power is there in your cell phone itself. Chinna processor, cell phone is a very complex kind of thing, and it is very cheap. Right? So ఇంకా దానికంటే చీప్ మామూలు రా హార్డ్వేర్కి వెళ్తే ఇంకా చాలా చీప్ ఉంటుంది. సో వీటితోటి పీపుల్ ఆర్ ఏబుల్ టు మేక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆటోమేటెడ్. మీకు ఫ్యాక్టరీలో, వేర్ హౌసెస్లో, స్టోర్స్లో ఆటోమేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్ దీస్ విల్ టేక్ అవే జాబ్స్ యాజ్ వీ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఇట్ ఇస్ బికమింగ్ చీపర్ అండ్ చీపర్ అవుట్ దేర్ ఫర్ అస్ టు ప్రొడ్యూస్. ఇప్పుడు మీరు వీడియోలు చాలా చూసుంటారు. దేర్ ఆర్ రోబోట్స్ విచ్ కుక్ అండ్ క్లీన్ అండ్ డూ దిస్ అండ్ దట్ అండ్ ఆల్. దోస్ ఆర్ ఆల్ రియాలిటీ. దోస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ ఇట్ విల్ నాట్ బి లాంగ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఈవెన్ మా ఓన్ వేర్ హౌస్లోనే మా దగ్గర ఒక కంప్లీట్లీ ఆటోమేటెడ్ పిక్కర్ ఉంది. వేర్ ఆల్ ద మెడిసిన్స్ ఆర్ స్టాక్డ్ ఇన్ పెద్ద దీంట్లో స్టోరేజ్ బాక్సెస్లో. అండ్ ఆ స్టోరేజ్ బాక్సెస్ ముందు ఒక కన్వేయర్ నడుస్తుంటుంది. ఈ షాప్కు ఈ మెడిసిన్స్ కావాలి అని మేము కోడ్ చేసి దాంట్లో బార్ కోడ్ స్కాన్ చేసి ఇది పెట్టేస్తే క్రేట్, ఆ క్రేట్ వెళ్ళి ర్యాక్ ముందర ఆగుతుంది. ఆగానే that robot out there scans this దీని మీద బార్కోడ్ అండ్ ఇట్ విల్ పిక్ ద అప్రోప్రియేట్ మెడిసిన్స్ దీంట్లో డ్రాప్ చేస్తుంది. సో అట్లా ర్యాక్ నుంచి ర్యాక్ అట్లా వెళ్ళే వరకు, లాస్ట్ వరకు వెళ్ళే వరకు ఆ షాప్ కోసం కావాల్సిన సామాన్ అంతా పిక్ అయిపోతుంది. నెక్స్ట్ డే మేము అది పంపించేస్తాం. అది సో ఇది మా హైదరాబాద్ వేర్ హౌస్ లో ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షనింగ్ లాస్ట్ 2 years నుంచి వెళ్ళి. ఇది ఇంకా ఎక్స్టెండ్ చేసి వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ టు ఫుల్లీ ఆటోమేట్. ఇప్పుడు మాకు ఐ వుడ్ సే top 5,000లో 3,500 drugs are picked by my automated machine. But now we're looking to expand it to my entire list of 30,000 medicines. Chennai lo pedamani chustunnam idi. So anyway, so these are all again public information. It's all available out there. So మీరు ఆలోచించండి, a small a non-tech kind of company like us, if it is able to do all that, you can well imagine what really automated companies will be out to do, and what kind of disruption there is going to be out there in the job market as we go forward. So మేము actually what we do is we have a 200-member software team, and the entire software for the entire company is built by us. Right from the point of sale software నుంచి మొదలు పెడితే మా ఆన్లైన్ వెబ్సైట్, యాప్, గీప్ అంతా మేమే డెవలప్ చేసింది. ఇన్ఫాక్ట్ ERP కూడా వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ ఇట్. వీ యూస్ టు హ్యావ్ ERP ఫర్ అ స్మాల్ దిస్ థింగ్, మైక్రోసాఫ్ట్, అది దట్ వీఆర్ ఆల్సో రిప్లేసింగ్ రైట్ నౌ విత్ అవర్ ఓన్ సాఫ్ట్వేర్. సో టెక్నాలజీ నౌ ఈస్ బికమింగ్ all pervasive, right? And it is getting, I would say, easy for people to actually get stuff done on their own and put it out there. This will become even more easier as we go forward, and it'll get used everywhere. So from medicine to AI, which is basically doing all sorts of robotic tasks, plus actual robots which will do everything in your home, hospitals, maybe even buildings, everything. Awesome. So I would say these three. Right. I was actually going through some article where same paracetamol మనలో పిపర్మెంట్ లా వేసుకుంటారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో దాని ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసరికి పర్ టాబ్లెట్ అరౌండ్ 0.1 పైసా ఏదో పడుతుంది, అండ్ కంప్లీట్ స్ట్రాప్ వచ్చేసరికి 1.5 రూపీస్ లోపల వస్తుంది అని సమ్వేర్ ఐ రెడ్, సబ్జెక్ట్ టు కరెక్షన్.
ఇక్కడ నా డౌట్ ఏముందంటే ఇందాక మీరు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చేసరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైసింగ్ ని 35 రూపీస్కో లేకపోతే 40 రూపీస్ పర్ స్ట్రాప్ అమ్మడానికి హూస్ కంట్రోలింగ్ ది ప్రైసింగ్ అనేది ఒక డౌట్ ఉండింది నాకు. సో ఈ మార్జిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? డు వీ ఫైల్ ఇట్? అంటే ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్ చేస్తున్నారు కదా మీ ప్రోడక్ట్ ని, మీరే ఫైల్ చేసి దాని అప్రూవల్ తెచ్చుకుంటారా? హౌ డస్ ప్రాసెస్ యాక్చువల్లీ గో అనేది ఒక డౌట్ ఉండింది నాకు. దేర్ ఆర్ 2 types of drugs. ఒకటి drugs which are under the DPCO category, drugs under price control. ఓకే, రైట్. ఇవి గవర్నమెంట్ సెట్ చేస్తుంది. ఓకే, దే లుక్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, they look at the cost of packing, everything else and all. They give some profit to the manufacturer, some to the retailer, distributor, and ఈ ప్రైస్ కరెక్ట్ అని పెడతారు. ఈ కేటగిరీస్ ఎట్లా వస్తాయి సార్? అంటే సివియారిటీని బట్టి ఉంటాయా? సివియారిటీ కాదు, వాళ్ళు మోస్ట్ కామన్లీ యూజ్ డ్రగ్స్ కొన్ని వాళ్ళు లిస్ట్ లో తీసుకొని ఆల్రెడీ దానికి the entire know-how is already there, so they set it up. They put some list which are, they call them essential drugs anyway. సో అవి ఉంటాయి. మిగతా అన్ని, ఇది కాకుండా మిగతా అన్ని ఉండే డ్రగ్స్ అన్ని దే ఆర్ ఆల్ డన్ బై మార్కెట్. So market will determine what is the right price at which they can sell, what is their cost to manufacture, right? What is their cost to actually market the product, what is their cost to distribute it, what is their expiry అదంతా. సో అన్ని 100 ఉంటాయి దానికి. సో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ కావాలో చేసినందుకని చూసుకొని వాళ్ళు ప్రైస్ సెట్ చేస్తారు. కాంపిటీషన్ లో ప్రైస్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒక కంపెనీ 10 రూపాయలు పెడితే ఒక టాబ్లెట్ కు, ఇంకోటి 9.5 పెట్టవచ్చు, ఇంకోటి 9 పెట్టవచ్చు, ఇంకోటి 11 పెట్టవచ్చు, బేస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, రైట్? బేస్డ్ ఆన్ దేర్ బ్రాండ్. వై షుడ్ ఇట్ బి ఎనీ డిఫరెంట్? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా మన బట్టలు కొన్నా, షూస్ కొన్నా, ఏది కొన్నా అని వాళ్ళు చేసేది 500 కంటే 5,000 అమ్ముతారు, 10,000 కూడా అమ్మచ్చు, బ్రాండ్ బట్టి, రైట్? ఇట్ ఈస్ అప్ టు us as customers what we want to buy. So that is completely up to us. జనరల్ మా గ్రాండ్ ఫాదర్ కూడా అలాంటి వాళ్ళు కూడా మాకు ఒక అయిపోయిన పత్త చేతికిచ్చి నాకు ఇదే తీసుకురా అంటారు. వేరేది ఏమైనా తెచ్చినా ఆ కలర్ గుర్తుపట్టే ఇది కాదురా నాది తీసుకురా అని చెప్తారు. సో బ్రాండింగ్ ప్లేస్ ఆఫ్ ఈ రోల్ ఎవ్రీవేర్. No, absolutely. So adi then that is dependent on the doctor out there. Right. Doctor ku someone has marketed him and told him this is a good drug, he has written it down. So aa drug atla pota undi. Next time when he goes to the doctor, maybe they'll see his blood levels again and say, okay, ఇది పని చేయట్లేదు, లేదా ఇంకా స్ట్రాంగర్ కావాలని ఇంకోటి ఇవ్వచ్చు, రైట్? సో యా, that is normal. So ఇది యూజువలీ ఏంటంటే ఐ వుడ్ సే 2 things, రైట్? ఒకటి పేటెంటెడ్ టైప్ డ్రగ్స్. పేటెంటెడ్ డ్రగ్స్ అంటే ఏమి? ఎవరో ఒకరు దాన్ని డిస్కవర్ చేసి ఉంటాడు. డిస్కవర్ చేసినందుకు చాలా పైసలు ఖర్చు పెట్టుంటాడు, ఎన్నో డ్రగ్స్ ఫెయిల్ అయి ఉంటాయి, అది లాస్ట్ కు డిస్కవరీ వచ్చి ఉంటుంది. దెన్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ మార్కెట్, దే ఆర్ అవార్డెడ్ అ పేటెంట్. ఇఫ్ ఇట్ ఇస్ అది కనుక యూనిక్ క్యూర్ అయితే దానికి పేటెంట్ ఇస్తారు. పేటెంట్ ఇచ్చిన తర్వాత 17 ఏళ్ళ వరకు వాళ్ళు ఒక్కరే అమ్మాల, వేరే వాళ్ళు ఎవరు అమ్మటానికి వీల్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్కి అమ్ముకోవచ్చు, వాట్ ఎవర్ ద మార్కెట్ టేక్స్, రైట్? అది గవర్నమెంట్ ఎందుకు అలౌ చేస్తుంది అంటే, అట్లా చేయలేదు అనుకో కొత్త డ్రగ్స్ కూడా ఇన్వెంట్ చేయడు, కొత్త డ్రగ్స్ మార్కెట్లో రానే రావు. సో వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు అంత ముందు లాస్లు గీసి అవన్నీ కవర్ అయ్యడానికి కొంచెం ప్రాఫిట్ ఎంత ఉందో రావాలనే దాంతో దే విల్ బేసికలీ గివ్ దమ్ దట్. ఆ 17 years అట్లా అయిపోయిన తర్వాత, పేటెంట్ వెళ్ళిపోయిన తర్వాత అందరు తయారు చేస్తారు కదా డ్రగ్స్. సో అప్పుడు ఇవన్నీ పేటెంట్ లేకుంటే అన్ని జనరిక్సే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పేటెంటెడ్, ఇట్ ఇస్ జనరిక్. జనరిక్ లో అగైన్ మనము బయట దేశాలలో అయితే జనరిక్ అంటే జనరిక్ అంతే, ఇంకా వేరేది ఏం లేదు. మన ఇండియాలో మాత్రం జనరిక్ అంటే 2 బ్రాండెడ్ జనరిక్ అని అంటారు, ఒకటి ట్రేడ్ జనరిక్ అంటారు. ఓకే, బ్రాండెడ్ జనరిక్ అంటే ఏమి? ఏదైనా కంపెనీ తయారు చేసి అది ఒక డాక్టర్ దగ్గర పోయి మార్కెటింగ్ చేసుకొని వాళ్ళతో ప్రిస్క్రిప్షన్ రాసిస్తే అది బ్రాండెడ్ జనరిక్, రైట్? సో ఆ డాక్టర్ రాసిండు అంటే ఇట్ ఇస్ బ్రాండ్, హీస్ రైటింగ్ అ బ్రాండ్, రైట్? సో ఆ డాక్టర్ రాసిండు అంటే ఏంది? డెఫినెట్లీ మార్కెటింగ్ వాళ్ళకు వీళ్ళకి ఎంతో అంత ఖర్చు అయి ఉంటుంది. సో వెన్ హీ రైట్స్ ఇట్, ద మార్జిన్ ఆ డ్రగ్ మీద రీటైలర్ కు అవైలబుల్ ఉండే మార్జిన్ ఓన్లీ 20, ఓకే, డిస్ట్రిబ్యూటర్ కు 10, 30 మొత్తం ఏమి ఇచ్చినా కానీ దాంట్లోనే ఇవ్వాలి మీకు డిస్కౌంట్. సో ఆ డ్రగ్స్ మీద మనకు 20% కంటే ఎక్కువ ఎప్పుడు రాదు, రైట్? సో అది మీ డాక్టర్ రాస్తాడు, తీసుకుంటారు, తప్పేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ గుడ్ క్వాలిటీ, యూ షుడ్ టేక్ ఇట్, రైట్? సో మనం చూడాల్సింది ఒకటి రాసిండు కరెక్టే, మంచి క్వాలిటీ ఉందా లేదా, మంచి మ్యానుఫ్యాక్చర్ ఉందా, బ్రాండ్ నేమ్ సిప్లా గిప్లా ఉందంటే ఓకే ఫైన్, తీసుకొని వెళ్ళిపోతారు, రైట్? యూ విల్ మేక్ వాట్ ఎవర్ అవుట్ దేర్. నౌ సెకండ్, ద అదర్ థింగ్ ఇస్ ట్రేడ్ జనరిక్ అంటారు, రైట్? వేర్ కంపెనీలు తయారు చేస్తే డ్రగ్ డైరెక్ట్లీ తీసుకెళ్లి కెమిస్ట్లకు అమ్ముతారనమాట. ఓకే, డాక్టర్లకు చెప్పరు అది. సో డాక్టర్ ఎప్పుడు రాయడు, ఎందుకంటే దే ఆర్ నాట్ గెటింగ్ మార్కెటెడ్, దే డోంట్ నో ద డ్రగ్ ఆల్సో. సో ద కెమిస్ట్ విల్ సెల్ ఇట్. సో మీరు కెమిస్ట్ దగ్గర పోయినప్పుడు, ఫార్మసిస్ట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మీరు ఏదైనా డ్రగ్ అడిగితే ఇది లేదు నాకు ఇది ఉంది అంటే 99% ఇట్ ఇస్ ట్రేడ్ జనరిక్. ఓకే, సో అది ఎందుకు ఇస్తారు ట్రేడ్ జనరిక్ అంటే, అక్కడ వాళ్ళకి 50 to 60% మార్జిన్ వస్తుంది. సో అక్కడ 20% డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు దే విల్ మేక్ ఎనఫ్ మనీ.
సో యూజువలీ ట్రేడ్ జనరిక్స్ ఉంటాయి. సో దేర్ ద కెమిస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ మేకింగ్ ద మనీ. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా షాప్కి పోయినప్పుడు, ఏ షాప్కి పోయినా ఇది మీ డాక్టర్ రాసింది లేదు, డాక్టర్ రాసింది ఉంది అంటే 10-20 షాప్ బట్టి 10 నుంచి 20% డిస్కౌంట్ ఎంత దొరుకుతుంది. కానీ ఇది లేదు వేరే తీసుకోండి అంటే ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ట్రేడ్ జనరిక్ ఇస్తున్నారా అని. రైట్, ట్రేడ్ జనరిక్ విచ్ ఇస్ మార్కెట్ డైరెక్ట్లీ వేర్ ద మార్జిన్స్ ఆర్ హై. ఇస్తున్నారంటే తీసుకున్నట్లు తప్పేం లేదు, కానీ యూ కెన్ ఎక్స్పెక్ట్ హైయర్ మార్జిన్. యూ కెన్ సే బాస్ అట్లయితే నాకు 50% డిస్కౌంట్ అని అడగొచ్చు. లాజిక్ అప్లైస్ సార్. సో ఎందుకంటే ఇది ఇస్ డైరెక్ట్లీ మార్కెటెడ్ టు యూ, యూ గివ్ మీ 50% ఆర్ గివ్ మీ వాట్ ద డాక్టర్ రోట్, నో ప్రాబ్లం. రైట్, గివ్ మీ వాట్ ద డాక్టర్ రోట్, దట్ ఇస్ 20%, దట్స్ ఫైన్. అదర్వైజ్ గివ్ మీ 50 అని అడగొచ్చు. అది కాకుండా ఇప్పుడు MedPlus ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే స్టోర్ జనరిక్. సో ట్రేడ్ జనరిక్ ఏంది, కంపెనీస్, పెద్ద కంపెనీస్ కొన్ని తయారు చేసి డైరెక్ట్లీ కెమిస్ట్ అమ్ముతారు వాళ్ళు, అండ్ దే కుడ్ బి సెల్లింగ్ టు ఆల్ ద కెమిస్ట్ అక్రాస్ ద కంట్రీ. స్టోర్ జనరిక్ ఏంది, వీఆర్ అ చైన్, మా స్టోర్ది మేము తయారు చేయించి మా స్టోర్ లో మాత్రమే అమ్ముతాం. సో దీంట్లో దేర్ ఇస్ నో వన్ ఎల్స్. దీంట్లో మీకు మాక్సిమం డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో వన్ ఎల్స్. మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, మాకు మధ్యాహ్నం వేరే కెమిస్ట్ లేడు, మేమే కెమిస్ట్, మా దగ్గరికి వస్తుంది. సో మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు మా డాక్టర్ ఇది రాసిండు, ఓకే గివ్ ఇట్ టు మీ, ఆర్ ఐఎమ్ ఓకే విత్ టేకింగ్ యువర్ MedPlus డ్రగ్ అన్నారు అనుకోండి, యూ విల్ గెట్ 50 నుంచి 80% దానికి వస్తుంది డిస్కౌంట్. సో ఆ 3 అట్లా వేరే వేరే. అండర్స్టాండ్ సార్. ఇంకోటి ఇప్పుడు పేటెంటెడ్ డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక లీగల్ డౌట్ అనమాట నాకు. యాక్చువల్గా మాకు జనరల్గా మేము IPR ఫైల్స్ చేసేటప్పుడు, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫైల్ చేసేటప్పుడు మేము నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీ పేటెంటెడ్ ఆర్ ట్రేడ్ మార్క్ IPR బేస్డ్ ప్రొటెక్టెడ్ ఏమంటారు ప్రాపర్టీ 70% కంటే ఆర్ 65% కంటే ఎక్కువ కాపీ కొడితే తప్ప మనం అవతల వాళ్ళని సూ చేయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ ఉంది, దానికి మనం కాపీరైట్ రాసుకున్నాము, 70% ఆఫ్ ది స్క్రిప్ట్ కనుక కాపీ కొట్టేస్తే, అంటే ఇంకొక వర్జన్ రెడీ చేసుకొని, అప్పుడు ది అదర్ పర్సన్ కెన్ యాక్చువల్లీ, ది పర్సన్ హూస్ హోల్డింగ్ ది ప్రొటెక్టెడ్ రైట్ కెన్ యాక్చువల్లీ ఫైట్. అలాంటి ఇంప్లికేషన్స్ ఏమైనా ఇక్కడ ఈ డ్రగ్స్ లో ఉంటుందా అని ఒక డౌట్ ఉండింది నాకు. డ్రగ్స్ లో ఆ ప్రాబ్లం రాదు యూజువల్లీ, ఎందుకంటే మీకు ఆ స్పెసిఫిక్ మాలిక్యూల్ స్పెసిఫిక్ ఉంటేనే ఇట్స్ గోయింగ్ టు డూ ద జాబ్. రైట్, సో యూ కెనాట్ కాపీ దట్. ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ డెఫినెట్లీ కాపీ చేయలేము. సో యూజువలీ వాళ్ళు, ఐ మీన్ ఎనీ పర్టికులర్ డ్రగ్ ఇఫ్ దే పుట్ ఇట్ అవుట్ దేర్, ఇంకా మన తెలిసిన తర్వాత యూజువల్లీ కాంపిటీటర్స్ ఏం చేస్తారంటే అటువంటి క్యూర్స్ వేరే మాలిక్యూల్స్ వేరే ప్రొడక్ట్స్ త్రూ ఇన్వెంట్ చేస్తారు, ట్రై చేస్తారు. అండ్ అంటే ఇండియా ఇంత లార్జ్లీ పాపులేటెడ్ అండ్ హ్యూజ్ కాంట్రిబ్యూటర్ ఇన్ ది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఎక్కువ ఇన్వెన్షన్స్ మన దగ్గర ఎందుకు చూడట్లేదు అనేది ఒక డౌట్ ఉండింది నాకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్ ప్రాసెస్ ఆన్ దాట్, ఇఫ్ యూ కెన్ షేర్. అది మేబీ నెక్స్ట్ స్టెప్లో వస్తుందేమో. ప్రస్తుతానికి ఏమవుతుందంటే కొన్ని కంట్రీస్ వాళ్ళ దగ్గర, అంటే మేబీ బికాస్ దే హ్యావ్ మోర్ సైంటిస్ట్ అవుట్ దేర్, మోర్ రీసెర్చ్, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళు దే ఆర్ ఇన్వెంటింగ్ ద డ్రగ్స్ అవుట్ దేర్ బికాస్ దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు అది చేయకుంటే పెద్ద కంపెనీ ఏమీ నడిచే ఛాన్స్ లేదు వాళ్ళు. ఇండియాలో మాత్రము వాళ్ళు ఇన్వెంట్ చేసినాయి, ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ ఇట్ అండ్ సెల్ ఇట్ బ్యాక్ as a contractor, you can still make decent money, right? Definitely not to the level of what they are making out there, again as I said, koni drugs ayutunnayo, ఆ డ్రగ్స్ తోటి కొన్ని కంపెనీస్ మార్కెట్ క్యాప్స్ దే హావ్ గాన్ అప్ టు 450-500 బిలియన్ వరకు పోయినాయి. అంత పెద్ద మార్కెట్ ఒక్క కంపెనీది, రైట్? అండ్ దట్ కైండ్ ఆఫ్ మార్కెట్ క్యాప్ మన ఎంటైర్ ఇండస్ట్రీకి లేకుండొచ్చు అన్ని కలిపి. ఎందుకంటే అది ఇన్వెంటర్ ది, దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ గోయింగ్ అవుట్ దేర్. అంటే మీరు మీ క్యాపిటల్ రిస్క్ చేసి చేస్తే వస్తే లేకపోతే దేర్ నో గ్యారంటీ దట్ యుల్ గెట్ ఇట్. ఇండియాలో మాత్రం ఐ వుడ్ సే అప్ టిల్ నౌ మనకు అవసరం రాలేదు. మేబీ పీపుల్ హ్యావ్ టేకెన్ ద ఈజీ వే అవుట్, దే జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐఎమ్ షూర్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు గో ఇంటూ డిస్కవరీ అండ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ స్టఫ్. హోప్ఫుల్లీ. అండ్ సార్ కొద్దిసేపు ఈ సెగ్మెంట్ నుంచి పక్కకు వచ్చి కొంచెం స్టార్ట్అప్ సైడ్, నా ఫేవరెట్ జానర్ సైడ్ వెళ్దాం. మేబీ నేను కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, మీ జర్నీ చదివినప్పుడు చాలా షాకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాకు. అంటే హౌ వాజ్ ఇట్ పాసిబుల్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోస్తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ ఒక 15 years బ్యాక్ స్టోరీస్ అన్ని ఇంత స్ట్రాంగ్ ఎట్లా ఉన్నాయి నాకు అర్థం కాలేదు. అందులో కొన్ని క్వశ్చన్స్ పోజ్ చేస్తావు, ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను. Somewhere you mentioned about, I'll not take the names now, multiple investment what do you call banking agencies నుంచి కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఫండ్స్ తీసుకున్న తర్వాత you bought back the stock అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక 3-4 rounds రేజ్ చేసిన ఒక ఫౌండర్ దగ్గరికి వెళ్ళి, ఒక స్టార్ట్అప్ దగ్గరికి వెళ్ళి, ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ సంథింగ్, అసలు నేను
మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలన్న థాట్లో నేను ఉండను, బికాస్ ఆల్రెడీ చాలా మంచి గ్రోత్ లో ఉన్నారు. సో ఐ నాట్ లీవ్ దట్ ఫౌండర్ అండ్ ది మేబీ ప్రోడక్ట్ ఆఫ్ ద బిజినెస్. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఈ పర్సన్ కి హౌ కుడ్ హీ బై బ్యాక్ ది స్టాక్ ఇన్ టు ది కంపెనీ అని ఒక డౌట్ ఉండింది. తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో చూసినప్పుడు మీరు చెప్తున్నప్పుడు టైం అయిపోయింది వాళ్ళది, సో వీ కుడ్ బై బ్యాక్ అని ఇక్కడ అన్నారు. అది ఎట్లా పాసిబుల్ అయింది? బికాస్ ఇవాళ రేపు టర్మ్ షీట్స్ అనేవి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చే టర్మ్ షీట్స్, సారీ టు సే దిస్, బట్ చాలా పెద్దగా వస్తున్నాయి. అంటే నీ డైరెక్టర్ స్ట్రెంత్ ఎంత ఉంది, డైరెక్టర్ బోర్డ్ సీట్స్ స్ట్రెంత్ ఎంత ఉంది, నాకు దానిలో 30% కావాలి స్ట్రెంత్. అలాంటి టర్మ్ షీట్స్ చూస్తున్న టైంలో, అంటే అట్లాంటి చాలా స్ట్రింజెంట్ టర్మ్స్ ఇస్తున్న టైంలో, హౌ వాజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ ఆ టైంలో? ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. అది బిజినెస్ చేస్తూ ఉంటే ఏదో టైంలో కొంచెం లక్ కలిసి వస్తుంది, రైట్? ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఇట్, you'll have a lot of problems. Once in a while you'll get that, right? So there's one such chance. అది ఏమైందంటే మౌంట్ కెలెట్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్, హెడ్జ్ ఫండ్, దే బేస్డ్ అవుట్ ఆఫ్ హాంకాంగ్ అండ్ న్యూయార్క్. I didn't know whether to name or not. That's okay. It's public information. So వాళ్ళు they had invested in 2011. By 2017 వరకు వాళ్ళ ఫండ్ it was not doing very well. Okay. It's a multi-billion-dollar fund based out of Hong Kong. And they had put in a small amount of money into our company, around $50 million. So వాళ్ళకు ఆ 2017 టైం వచ్చే వరకు they were doing badly and they wanted to exit. ఓకే. ఎందుకంటే వాళ్ళు వేరే అన్ని కంపెనీస్ నుంచి కూడా ఇండియాలో వాళ్ళ స్టేక్ అమ్మేసుకున్నారు. ఓకే. మెడ్ప్లస్ లో కూడా అమ్మేసుకునే ప్లాన్ లో ఉన్నారనమాట. సో వాళ్ళతో పాటు ఇంకా వేరే 2 ఇండియన్ ఫండ్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళు దే వర్ ద మేజర్ ఫండ్. ఓకే. ఆ క్యాప్ లో, ఆ దాంట్లో వాళ్ళు ఆ రౌండ్ లో వాళ్ళు మేజర్ ఫండ్ వాళ్ళు, ఇంకా మిగతా చిన్నవి వాళ్ళు ఓన్లీ యాడ్ ఆన్ టైప్స్ అనమాట. వీళ్ళు వెళ్తే వాళ్ళు కూడా వెళ్తారు. సో వాళ్ళకు కూడా టైం అయిపోయింది. వాళ్ళకు కూడా 2011 పెట్టిన 17 వరకు దే వర్ అవుట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. యూజువలీ టైమ్స్ ఉంటాయి కదా వాళ్ళకు ఫండ్స్ కు, ఆ టైం అయిపోయింది. అండ్ దే వేర్ టు రిటర్న్ దేర్ మనీ టు దేర్ దిస్ థింగ్. సో దే వాంటెడ్ టు సెల్. ఓకే. ఓకే. సో వాళ్ళు దే వెంట్ అండ్ అప్రోచ్ ద మార్కెట్ ట్రైంగ్ టు సెల్ దేర్ షేర్స్ అండ్ దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ బయర్ అవుట్ దేర్ విత్ ఎనీ గ్రేట్. ఎందుకంటే అప్పుడు పెద్ద ఇండియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లేదు చక్కగా, రీటైల్లో మాది హోల్సేల్ త్రూ అట్లా వచ్చింది. సో దే వర్ నాట్ వెరీ షూర్. సో ఓవరాల్ టైమింగ్ వాజ్ నాట్ గ్రేట్. ఓకే. అండ్ వాళ్ళకి ఏదైతే రేట్ వచ్చిందో ఆ రేట్ ఐ థాట్ వాజ్ వెరీ వెరీ లో. అండ్ సో వాట్ ఐ డిడ్ వాస్, ఆ రేట్ వచ్చింది, వాళ్ళు ఒకటి అమ్ముతానికి రెడీ అయినప్పుడు నేను ఐ వెంట్ అండ్ బారోడ్ మనీ ఫ్రమ్ గోల్డ్మన్ సాక్స్ అండ్ ఈడెల్ వైస్. వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని దెన్ ఐ బాట్ బ్యాక్ ఆల్ ద షేర్స్. దట్ ఈస్ జస్ట్ అ పీస్ ఆఫ్ లక్ అంతే. ఐ మీన్ ఇట్ ఇస్ నాట్. మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ వాట్ వాస్ ద వాల్యూ ఆఫ్ దట్ బై బ్యాక్? ఇప్పుడు లిస్టెడ్ అయింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు టాక్ అబౌట్ ఇట్. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ అ గుడ్ ప్రైస్ ఫర్ మీ. యా, డీసెంట్ ప్రైస్ ఫర్ మీ. yes. జనరల్గా నేను బైబ్యాక్ అయ్యేటప్పుడు లేకపోతే 2-3% ఉన్న మా దాంట్లో కంపెనీస్ లోనే బైబ్యాక్ దగ్గర వచ్చేసరికి ఏదో పెద్ద ప్రళయం జరిగిపోతుంది అక్కడ ఇన్ ది బోర్డ్ రూమ్. సో ఐ బాట్ బ్యాక్ 70% ఆఫ్ ద కంపెనీ. దట్స్ వాట్ సార్. 89% కి వెళ్ళిపోయారు తర్వాత అనేసరికి వాట్ ఇట్లా డైరెక్ట్ ఆయన అడుగుదాం అనుకున్నాను. బట్ యా, అండ్ దీనికంటే ముందు అడగాల్సిన క్వశ్చన్ కానీ సడన్ గా గుర్తొచ్చింది. ఫస్ట్ అవర్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ యూ స్టార్టెడ్ ది బిజినెస్ విత్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, $0.5 million. తర్వాత అరౌండ్ $1.5 million మళ్ళీ రేజ్ చేశారు కదా. అప్పుడు అగైన్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ టు ఆస్క్ నాట్, బట్ వాట్ వాజ్ ద వాల్యుయేషన్ అంటే ఆ టైంలో? వాల్యుయేషన్ అప్పుడు చాలా తక్కువ ఉంటుందిలేండి. అప్పుడు ఐ ఎండెడ్ అప్ గివింగ్ ఇట్ అవే. ఎందుకంటే నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ద కంపెనీ స్టార్టెడ్. ఆ ప్లాన్ ఏముండిందంటే కంపెనీ పెద్దగా అయితే విల్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ ఎనీవే, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఆ కంపెనీ ఆ టైంలో స్టార్ట్ చేయాలి అంటే మనకు డబ్బులు కావాలి అంటే టు అ గాయ్, అండ్ ఇట్ ఇస్ రిస్కీ వెంచర్ ఆల్వేస్. సో అది అటువంటి దాంట్లో యూ హ్యావ్ టు రివార్డ్ ద ఇన్వెస్టర్స్ అని. సో $500,000 కేమ్ ఫ్రమ్ some came from me and rest from friends and family. 1.5 also came from friends and family only. Slightly extended group of friends and family. Got it. అది అంటే నేను ఇండియాకి వచ్చిన తర్వాత విదిన్ 4-5 months లో అది ఐ రేస్ దట్ మనీ. సెకండ్ రౌండ్. Got it. దాని తర్వాత దెన్ అప్పటి నుంచి దాని తర్వాత ఇంకా అన్ని ఇన్స్టిట్యూషనల్ క్యాపిటల్ వచ్చింది దాని తర్వాత. అండ్ అప్పటి ఇన్వెస్ట్మెంట్ జోన్స్ చూస్తున్నారు, ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ ని చూస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ బికమింగ్ ఇన్ టు ఇట్స్ టర్నింగ్ టు హెల్దీ అప్రోచ్ మెల్లిమెల్లిగా. నేను ఒక 5-6 years బ్యాక్ చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది థాట్ ప్రాసెస్ లో కానీ, స్టార్ట్అప్ థాట్ ప్రాసెస్ లో కానీ వాటిలో. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, లైక్ వాట్ వాస్ ద బెస్ట్ అడ్వైస్ దట్ యు హావ్ గాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వాల్యుయేషన్స్ మీద, లేకపోతే ఈ ఇన్వెస్టర్స్ దగ్గర తిరుగుతున్నప్పుడు, ఆర్ త్రూ అవుట్ యువర్ జర్నీ, ద బెస్ట్ అడ్వైస్ దట్ యు హావ్ గాట్? See, it is always important, right, to choose the right type of investor. Right. ఎందుకంటే స్టార్టింగ్ లో అందరు ఇన్వెస్టర్స్ చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు, కానీ అన్ని సూపర్ గా జరిగినప్పుడు దెన్ పీపుల్ గెట్ వెరీ వెరీ
So you have to have very mature and long-term kind of investors with you. ఎందుకంటే I would say నేను అప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర, అండ్ ఇట్ ఇస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సమ్. కానీ అందరికీ కరెక్ట్ గా జరగదు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర తీసుకున్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే రిస్క్ అర్థం చేసుకోవాలి. జనాలు యూజువలీ అర్థం చేసుకునేది ఏంటంటే నేను ఇక్కడ వీళ్ళు మిలియన్ పెట్టిందంట, 100 మిలియన్ అయిపోయిందంట అనేదే ఉంటాయి స్టోరీస్. కానీ ఎంతో మంది మిలియన్ పెట్టి జీరో అని గుర్తురాదు. సో ఏమవుతుందంటే నాట్ వెరీ నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇఫ్ యూ లూజ్ ద మనీ దెన్ ఇట్ విల్ కమ్ ఆన్ టు యూ. సో వీలైనంత వరకు మన సొంత డబ్బులు పెట్టేసుకొని దాని తర్వాత యూ షుడ్ గో టు వెరీ వెరీ knowledgeable and a mature investor who understands the risk. స్ట్రక్చర్ అర్థమైన వాళ్ళకి పోతే మొత్తం పోతుంది అనే మైండ్ లో వెళ్ళాలి, లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ who you choose as an investor. Right. So 2 or 3 things, right? One, obviously pedigree undi, ardhamaitundi, chala investment chesindante, then that's also a problem. You're not going to a lay investor or first time investor, those who can't afford the loss. You can't take the money from people who can't afford the loss, right? That's one. And second, then వాళ్ళకు కూడా ఆ ఇన్వెస్టర్స్ కు చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ హీ హాస్ గుడ్ సపోర్ట్, అండ్ హీఈస్ ఆన్ ద ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఆ ఇన్వెస్టర్ వస్తే ఇట్ షుడ్ యాడ్ వాల్యూ టు యూ ఇన్ 2 ways. One, అతని ఎక్స్పీరియన్స్ తోటి హీ షుడ్ బి ఏబుల్ టు గైడ్ యూ. ఎందుకంటే కొత్త ఐడియా ఉంది, కొత్త ఇన్వెస్టర్, కొత్త ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి, ఎంతూజియాజం చాలా ఉంటుంది, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉండదు. అది డెఫినెట్లీ వాళ్ళు తీసుకొస్తే అడ్వాంటేజ్ మనకు. సెకండ్, బికాస్ ఆఫ్ దేర్ లెట్స్ సే their own connections, they're able to open a lot of doors. Suddenly మీరు ఏదో ప్రోడక్ట్ క్రియేట్ అయింది, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, యాడ్ అయించి వెళ్ళాలి, డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే they're able to get you to the right guys who have already worked and hopefully get you a good price also. Right. You're able to do that. And third, if you take a good guy, he's also validating your company by saying that I am investing in your company. If I am a well-known guy, you automatically get the benefit of my brand also. Of course. So someone else, you can say, okay, XYZ invested in my company, and someone else also may come and look at it. The existence matters a lot. Definitely the brand also works. Right. For future investments also. So all these are important. Yeah, you have to look at it. Valuation important kaadu. Taking it from any Tom, Dick and Harry sometimes is not a great idea. Right, very true, sir. An organization like MedPlus, which has around 4,000 plus stores and more than 20,000 employees on the payroll or in-house. Yeah. Working from different localities again. ఇంత పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎగ్జాంపుల్ ది వన్ యూ హెవ్ డన్ జూలైలో, ఏదైతే ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ అ డిస్ట్రప్షన్, చేంజింగ్ ది కంప్లీట్ పర్చేస్ ప్యాటర్న్ ఆఫ్ అ పర్సన్. అలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇన్ ది బోర్డ్ రూమ్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది సార్ ఇప్పుడు నాకు. అంటే బీయింగ్ లీడర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, బీయింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్, CEO అండ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, what kind of measures do you take? And how do you think with respect to this kind of a huge decisions తీసుకునేటప్పుడు ఇన్ని డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి what happens there? What kind of a heat produces there? అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది అప్పుడు నాకు. సో ఆబ్వియస్లీ కొన్ని నార్మల్ న్యాచురల్ ఎవ్రీడే డిసిషన్స్ ఉంటాయి, రైట్? సో మేము స్టార్ట్ చేసినప్పుడు వి స్టార్ట్ విత్ 10% డిస్కౌంట్, 15-20. దెన్ ద లాజికల్ థింగ్ వాస్ టు గో టు 50 to 80% మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్స్. this was always a part of the company's main idea. సో దీంట్లో పెద్ద రెసిస్టెన్స్ ఏం లేదు, రైట్? కానీ ఉంటే ఈవెన్ అది కూడా we wanted to test it. It's a big decision anyway, while it is normal process for us, still big. So only హైదరాబాద్, రెస్ట్ ఆఫ్ తెలంగాణలో చేసినాం ఫస్ట్ 3-4 months. ఆ రిసెప్షన్ చూసుకొని నేర్చుకొని నో ప్రాబ్లం అనుకున్నప్పుడు దెన్ వి వెంట్ అక్రాస్ ద కంట్రీ. సో ఫర్ అస్, ఇఫ్ ఇట్ ఇస్ అ బ్రాండ్ న్యూ థింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ, we do a pilot in maybe 1 store, 10 stores, 1 city, half city, atla chestamu. That is the best way, right? So depending on the amount of effort involved and the money involved and everything else involved, we restrict the thing to a small thing. So deentlo everyone can talk. Right, boardroom lo, we can talk, all the board members can talk, right? And there is 2 ways to everything, right? So the proof anedi em undadu. Proof is always in showing the results, which means you have to pilot it out. That's all. So ఈ శాంప్లింగ్ చేసి ఉంటారు కదా సార్, లైక్ హైదరాబాద్, తెలంగాణలోనే మీ దగ్గర ఏమైనా మెజర్స్ ఉన్నాయా? ఎంతవరకు మీరు వర్కౌట్ చేస్తారు దాన్ని? అంటే డిస్కౌంట్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు సేవ్ అవుతున్నారు. Absolutely. Yeah. So మేము లాస్ట్ మంత్ బిగినింగ్ వరకు చూసినప్పుడు
అక్రాస్ ద ప్లేస్ అరౌండ్ 9.45 lakh customers యూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఈ డిస్కౌంట్ డిస్కౌంట్ అండ్ దే హావ్ సేవ్డ్ మోర్ దెన్ 75 crores. సో వి జస్ట్ క్యాలిక్యులేటెడ్ ది అమౌంట్ ఆఫ్ మనీ. అంటే నార్మల్ అయితే వాళ్ళు ఈ డ్రగ్ మీద 20% డిస్కౌంట్ వస్తే ఇంత ఇది ఖర్చు, ఈ 60% ఉంది, దీని మీద 70 ఉంది, దీని మీద 80 ఉంది, దీని మీద 50 ఉంది, అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ సేవింగ్స్ వచ్చి దగ్గర 75 crores అయినాయి. అండ్ నౌ ఐ కెన్ ఇమాజిన్ నెక్స్ట్ ఒక 5 years లెక్క వేసుకుంటే నా లెక్క ప్రకారం గోయింగ్ ఫార్వర్డ్, గివెన్ దట్ ఇండియాలో దొరికే అన్ని మెడిసిన్స్ జనరికే కాబట్టి ఇది ఎవరైనా తయారు చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ కరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలు తయారైతే యూఆర్ సెట్. అగైన్ పర్టైనింగ్ టు దట్ 800. లక్కీలీ 90% ఆఫ్ వాట్ వి సెల్ ఇస్ ఇవే జనరిక్. Okay. పేటెంట్ చాలా తక్కువ, ఓకే, వెరీ వెరీ లెస్ యాక్చువల్లీ. సో given that most of it is this only, I see no reason why almost everyone will not buy this as we go forward. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినాము, ఐఎమ్ షూర్ మా వేరే కాంపిటీటర్స్ కూడా పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ సైజ్ ఆఫ్ స్టోర్స్ ఉంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇవాళ కాకుండా రేపు. రాను రకాలన్నా లైక్ ఇన్ అమెరికాలో అయితే ఇప్పుడు మీరు వెళ్ళింది అనుకోండి, వాల్గ్రీన్స్ కానీ సివిఎస్ కానీ రైట్ ఎయిడ్ కానీ, ఆ స్టోర్లలో వెళ్తే మీకు ఒకటే ఉంటుంది, ఈదర్ ఇన్నోవేటర్ డ్రగ్ అంటే ఎవడైతే ఫస్ట్ డిస్కవర్ చేసిండో వాని దగ్గర నుంచి డ్రగ్ అవైలబుల్ ఉంటుంది, లేదు అంటే ఆ కంపెనీ మీరు వాల్గ్రీన్స్ స్టోర్ వెళ్తే వాల్గ్రీన్స్ డ్రగ్ ఉంటుంది. అంటే జనరిక్ అయిపోతే సపోజ్ ఏదైనా డ్రగ్ ఉందనుకోండి, ఎకోస్పిరిన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాంట్లో ఒకటే కంపెనీది ఉంటుంది అనమాట. మళ్ళీ దాని తర్వాత టోరెంట్ ల్యాబ్స్ ది, లూపిన్ది, సిప్లాది అట్లా ఉండదు, ఓన్లీ వాల్గ్రీన్స్ ఉంటుంది అంతే. ఇదర్ ఒరిజినల్ ఇన్వెంటర్ ఎవడైతుందో వాంది ఉంటుంది, పేరెంట్ అయిపోయిన తర్వాత వాల్గ్రీన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. స్టోర్ జనరిక్స్, దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ స్టోరీ. ఇంకా దాంట్లో ఇంకేం ఉండదు. అండ్ మొన్న నేను వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ చెకింగ్ ది మెట్రిక్స్, ఇండియాలో టాప్ సెకండ్ ప్లేయర్ కింద మెట్లస్ ఉన్నప్పుడు, టాప్ 3 టాప్ 4 చూస్తున్నప్పుడు ద డిఫరెన్స్, ద గ్యాప్ సెకండ్ కి థర్డ్ కి, థర్డ్ చైన్ ఈ ఇండస్ట్రీలో చైన్స్ లో ఉన్న వాళ్ళకి అరౌండ్ 400-500 స్టోర్స్ ఉంటే మీకు 4,500 మోర్ దెన్ 4,000 అంత గ్యాప్ ఉంది కదా. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, where do you see yourself, మధుకర్ రెడ్డి గారు ఆర్ MedPlus in the next 5 years or 10 years? సో మేము అనుకునేది ఇప్పుడు ప్రస్తుతానికి 7 states లో ఉన్నాము, రైట్. 3 states లో కొత్తగా ఎంటర్ అయినాము, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. 7+3 ఇది 10 అవుతుంది. సో వీ విల్ స్లోలీ స్టార్ట్ డెవలప్, ఎక్కడైతే ఉన్నామో అక్కడ వీ గాట్ అ లాట్ ఆఫ్ స్టోర్స్. హైదరాబాద్ లో 450, బెంగళూరులో 450 అండ్ చెన్నైలో 450, కలకటాలో 300 స్టోర్స్ ఉన్నాయి. సో వేర్ ఎవర్ వీఆర్ దేర్ వీ సెటప్ అ లాట్ ఆఫ్ స్టోర్స్, ఎందుకంటే ఆ వేర్ హౌస్ అవన్నీ కూడా స్కేల్ బెనిఫిట్స్ వస్తాయి. వేర్ హౌస్ పెడితే మాక్సిమం అక్కడనే కవర్ అయితే మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవన్నీ తగ్గుతాయి, ఓవరాల్ బ్రాండింగ్ కూడా అయిపోతుంది. సో అట్లా వి ఎక్స్పాండ్ నార్మలీ. నౌ దట్ వీ హావ్ గాన్ టు దీస్ 3, ఈ 3 states లో కూడా అట్లనే అయ్యి దాని తర్వాత విల్ స్టార్ట్ గోయింగ్ మోర్ నార్త్ వర్డ్స్ అనే ప్లాన్ మాది. సో విల్ గో అక్రాస్ ద కంట్రీ ఎవెన్చువల్లీ. ఐఎమ్ షూర్. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్, ఇది బాగా కెలికేస్తుంది నన్ను. నేను మా ఇంటి దగ్గర నుంచి చూస్తే మెడికల్ షాప్ ఎక్కడ ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ MedPlus గురించి మాట్లాడదాం. MedPlus ఎక్కడ ఉంది అంటే రైట్ సైడ్ లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి నేను నడుచుకుంటూ పోయినా 3 minutes 4 minutes వెళ్ళిపోతాం, ఆర్ 5 minutes అనుకుందాం వర్స్ట్ కేస్ సినారియో. ఈ రేంజ్ లో ఇంటి దగ్గర అంటే ఐ సా క్లెయిమ్ ఆల్సో 1 kilometer ఫ్రమ్ యువర్ రేడియస్, ఎక్కడైనా కూడా 1 kilometer రేడియస్ లో నీకు MedPlus ఉంటుంది అని చెప్పి ఒక క్లెయిమ్ చూసాను నేను. హౌ డిడ్ యూ థింక్ అబౌట్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టార్టింగ్ లో అంత దగ్గర స్టోర్స్ పెట్టాలని ఎట్లా అనుకున్నారు? ఎందుకంటే మార్కెట్ కు వాలిడేషన్ దొరికితే తప్ప ఆ థాట్ ప్రాసెస్ రాదు. ఆ మార్కెట్ వాలిడేషన్ ఎట్లా చూసారు? అంటే ట్యామ్ గానీ ఒక ఏరియాలో ట్యామ్ ఎంత ఉంటుందని అంత స్ట్రక్చర్డ్, అంత నారో వెళ్ళిరా, లేకపోతే వాజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద మార్కెట్, ఈ మార్కెట్ క్రియేట్ అవుతుంది అన్న థాట్ లో వెళ్ళారా? వాట్ ఈస్ దట్? సారీ, నేను ఒక 5-10 years బ్యాక్ చూస్తే మా ఇంటి పరిస్థితి చూస్తే ఓన్లీ 2-3 people ఫ్రమ్ మై ఫ్యామిలీ యూస్ టు గో ఫర్ అలోపతి, మెడిసిన్స్ దగ్గర. బట్ ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ ఆర్ ప్రోన్ టు సమ్ అదర్ డిసీజ్ ఆర్ వాట్ ఎవర్, చిన్న ఇన్ఫెక్షన్స్ అదని దే ఆర్ డిపెండెంట్ ఆన్ మెడిసిన్స్. ఈ ఇండస్ట్రీని మీరు ముందే చూసారా, ఈ గ్రోత్ ని, ఆర్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్? See, the 2 different questions actually. Yes, so స్టార్ట్ అయినప్పుడు 30,000 crores ఉండింది మార్కెట్ లో, ఓవరాల్ మార్కెట్ 2006 లో. ఈ రోజు 2 lakh crores దాటింది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతా ఉంది, పీపుల్ ఓల్డర్ అవుతున్నారు, న్యూయర్ డిజీజెస్ ఆర్ గెటింగ్ ఫౌండ్ అవుట్ మచ్ మోర్ ఈజీలీ, టెస్టింగ్ చాలా ఎక్కువైతుంది, డయాగ్నోస్టిక్స్ చాలా ఎక్కువైతుంది, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో మోర్ అఫ్లూయెంట్, దే ఆర్ ఏబుల్ టు బై మెడిసిన్స్ కు పైసలు లేను అన్న వాళ్ళు చాలా తక్కువ, రైట్? డజంట్ కాస్ట్ మచ్. ఇండియాలో లక్కీలీ మన దగ్గర ఇప్పటికి కూడా 400,000-500,000 rupees లో మెడిసిన్స్ అన్ని చేస్తాయి, లక్షలలో ఏం కావు, రైట్? ఎక్సెప్ట్ ఫర్ సమ్ క్యాన్సర్ మెడికేషన్ అవి ఇవి తప్పిస్తే ఎవ్రీథింగ్ ఇస్ అఫోర్డబుల్, యూ కెన్ ఈజీలీ బై ఇట్. సో we knew that as the population పెరిగినా కొద్దీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేది 100% గ్యారంటీ అని. ఎందుకంటే అఫ్లూయెన్స్ పెరిగినా కొద్దీ యూ విల్ ఈట్ బెటర్,
you'll work, you'll, Exactly. do less exercise, sedentary jobs అయిపోతాయి, people travel only in bikes or cars or whatever. సో ఇవన్నీ తగ్గిన కొద్దీ లైఫ్ స్టైల్ కొంచెం more affluent అయిన కొద్దీ you will end up getting a lot more of the lifestyle diseases like diabetes and hypercholesterolemia and all these other things. ఇవి ఒకసారి స్టార్ట్ అయినాయంటే అన్ఫార్చునేట్లీ వేసుకుంటా ఉండాలి. సో వీ నో దట్ ద మార్కెట్ విల్ గ్రో. క్లియర్లీ దిస్ వాజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అమెరికా అండ్ ఆల్ ద అదర్ కంట్రీస్. వాళ్ళ దగ్గర అయింది, ఇప్పుడు మన దగ్గర కాపీ అవుతుంది. Right. వీ న్యూ దట్ ద మార్కెట్ విల్ గ్రో. సెకండ్ క్వశ్చన్ మీరు ఏంటంటే పక్కకి ఎందుకున్నాయంటే యూజువలీ ఏంటంటే ఈ సిటీలలో ఇప్పుడు ట్రాఫిక్ ఇంత పెరిగి వైల్ వాకింగ్ మీకు 3-4 minutes కావచ్చు, కానీ బైక్ మీద ఇట్లా వచ్చాడు అట్లా వచ్చాడు, దే విల్ నాట్ క్రాస్ రోడ్స్. సో ఇంటికి ఇటు సైడ్ పోవాలంటే అటు సైడ్ ఆపి అటు సైడ్ తీసుకుంటారు. అందుకోసమనే మేము ప్యూర్లీ వి సీ ఓన్లీ వాట్ ఈస్ ది టోటల్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అరౌండ్ దట్. డెన్సిటీ ఎక్కువ ఉండి ట్రావెల్ చేయడం చాలా కష్టమైన ప్లేస్లల్లో ఓసారి ఆపోజిట్ కూడా ఉంటాయి, పక్క కూడా ఉంటాయి. అదే మీరు చిన్న ఊర్లలో పోతే అక్కడ జనాలు యూజువల్లీ బైక్ల మీద 10 minutes 15 minutes కూడా పోతారు, ఎందుకంటే పెద్ద ఇబ్బంది ఏమనిపించదు, ఈజీలీ గో. సో దేర్ ఆబ్వియస్లీ బికాస్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి యూ విల్ ఎండ్ అప్ పుట్టింగ్ స్లైట్లీ లెసర్ షాప్స్. అంతే. యూజువల్లీ మేము అరౌండ్ 1 store for every 30,000 people అట్లా పెడతాం. రైట్. అండ్ ఒక చిన్న ఆక్వర్డ్ క్వశ్చన్ సార్, లైక్ జనరల్ గా నా బిజినెస్ గ్రో అవ్వాలి అని నేను అనుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్, నాకు అకాడమీ ఉంది, సో స్టూడెంట్స్ కి థాట్ ప్రాసెస్ ఎక్కువ పెరగాలి, సో వాళ్ళకి అర్థం కావాలి దీని రిక్వైర్మెంట్ ఏంటో, ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్, నేను అట్లా కోరుకుంటాను. సో మెడికల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి, డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది కదా, అంటే మనుషులకు జబ్బులు ఎక్కువ రావాలి, లేకపోతే అవసరం ఎక్కువ రావాలి మెడిసిన్స్ అని. ఈ ఆక్వర్డ్నెస్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఐ జస్ట్ రిలేట్ దిస్ విత్ సమ్ అదర్ ఈక్వేషన్. మా ఫ్యామిలీ చిట్ ఫండ్స్ బిజినెస్ అనమాట. అయితే నేను నా పాత కంపెనీలో, ఫస్ట్ కంపెనీలో నేను పనిచేసేటప్పుడు నా మేనేజర్తో మాట్లాడేటప్పుడు రవి అన్న అని ఉంటాడు. సో అన్నతో అన్న చిట్స్ అన్న, మా ఫ్యామిలీ బిజినెస్ అదే, చిట్ స్టార్ట్ చేస్తే నీకు మంచి సేవింగ్స్ అని ఉంటాయి, మనం ఖర్చు పెట్టేస్తున్నావు అని చెప్పినప్పుడు హీ టోల్డ్ పాయింట్ వాట్ ఎవర్ హీ థింగ్స్. అంటే చిట్స్ అంటే నాకు ఎందుకో ఎవరైనా అవసరానికి ఎత్తుకుంటారు కదా, వాళ్ళ అవసరం మీద నేను డబ్బులు చేసుకుంటున్నా నాకు ఫీలింగ్ వస్తుందా, సో నాకు అది హెల్దీ అనిపించదు అని చెప్పి ఆయన అన్నాడు. సో ఇంత లెవెల్లో ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వెన్ యూ థింక్ అబౌట్ యువర్ బిజినెస్ గ్రోత్, ఇట్లాంటివి ఏమన్నా మీకు అట్లా అనిపిస్తుందా? అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ క్లీషే ఆర్ ఆక్వర్డ్ క్వశ్చన్. అట్లే అనిపించదు. మేమేమి ఐఎమ్ నాట్, అంటే మా బిజినెస్ ఈస్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ పీపుల్ గెటింగ్ మోర్ సిక్. రైట్. People will get sick normally only. పెద్ద ఇదేం కాదు, that's a fact of it. In fact, it is dependent on people living long and healthily. రైట్. ఎందుకంటే 60, 70, 80, 90, 100 years వరకు బతుకుతున్నారు జనాలు. సో ఓల్డర్ అయినా కొద్దీ యూ విల్ నీడ్ సమ్ మెడిసిన్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మెడిసిన్స్ ఆర్ వాట్ మేక్ యూ లివ్ అండ్ స్టే లాంగర్. సో ఇట్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద లాంగ్ లైఫ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్దీ లైఫ్ ఆఫ్ పీపుల్. అదే కాకుండా వెల్నెస్ కూడా ఉంటాయి ఎన్నో. వెల్నెస్ లో ఏంటంటే మనకు కాకముందే యూ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టాబ్లెట్స్ అవుట్ దేర్ టు మేక్ యువర్ సెల్ఫ్ రియలీ గుడ్ అండ్ ఆల్ దట్, రైట్? సో వైటమిన్స్ కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు, దే ఆల్ మేక్ యూ మచ్ బెటర్. ఈ రెండింటితో కాకుండా మీ ఇప్పుడు డెర్మటాలజీ అవన్నీ క్రీమ్స్ అవి ఇవి వస్తున్నాయి కదా, దోస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ మేక్ యూ ఫీల్ గుడ్, లుక్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, మేబీ లుక్ గుడ్, రైట్? సో ఎనీవే, ఇల్నెస్ ఏ కాదు, వెల్నెస్ లో కూడా వీ హ్యావ్ ఎ మార్కెట్. సో ఆబ్వియస్లీ దట్స్ ద మెయిన్ థింగ్. డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ. నేను పాడ్కాస్ట్ అవి స్టార్ట్ చేసిన కొత్తలో ఐ గాట్ అ ప్రమోషన్ ఆఫర్. నేను ఇంతవరకు చాలా రేస్ గా ప్రమోట్ చేస్తా. కాకపోతే వాళ్ళు అడగడం ఏంటంటే, మా దగ్గర ఒక ఫిల్టర్ ఏదో ఉంది, ఈ ఫిల్టర్ ని ఇంట్లో పెట్టుకుని వాటర్ ని కనుక దాన్ని కనెక్ట్ చేసి ఆ వాటర్ తాగితే నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ చేస్తుంది అని చెప్పి ఏదో అన్న. జస్ట్ 2 months తర్వాత, నేను ఒప్పుకోలేదు అట్లా. 2 months తర్వాత దాని గురించి బ్యాడ్ ఆర్టికల్స్ చూసా, అంటే నెగిటివ్. 2 months తర్వాత బయటపడ్డది తప్పు అని. సేమ్ వే దేర్ ఆర్ ప్రొడక్ట్స్ లైక్, అంటే పొట్టున్నోడికి ఇట్లా రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది అని కొన్ని ప్రొడక్ట్స్. అంటే దీన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు. దీని ఒక మార్కెట్ క్రియేట్ చేసి దానికి మార్కెటింగ్ చేసి ఫోర్స్డ్ గా ఇంపోజ్ చేస్తున్నారు అనే ఒక ఇట్లాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు దీనికి ఇండస్ట్రీ ఉంది. అండ్ ఇంకోటి, ఐ వాస్ షాక్డ్ వెన్ ఐ గాట్ టు నో దట్, అగైన్ ఐ కెనాట్ క్లెయిమ్ ఇట్, బట్ ఉప్పల్లోనే దేర్ ఇస్, ఇందాక మీరు కూడా అన్నారు, ఉప్పల్లోనే దేర్ ఇస్ అ యూనిట్ విచ్ ఇస్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్, ఒకటి ఇట్లాంటి ప్రొడక్ట్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పారాసెటమాల్ది ఒక మంచి కంపెనీ ఉంది, క్రోసిన్ అనేది ఉంది. ఆ కంపెనీది వాడు స్టాంప్ వేసి పంపించేస్తాడు తయారు చేసి. సో ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు హౌ డూ యూ సీ దిస్ కమింగ్? ఏ మార్కెట్లో అయినా అన్స్క్రూపులస్ ఆపరేటర్స్ ఉంటారు, దాంట్లో డౌట్ ఏముంది, రైట్? ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మెడిసిన్లో ఇంకా చాలా ఈజీ అట్లా చేయడం. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ చూస్తే నోట్లు వేసుకున్నా ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్, రైట్ సార్, రైట్? సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ డోంట్ నో. ఇఫ్ దే సీ బ్రాండ్ అంతా కరెక్ట్ ఉంటే చేసుకుంటారు. అది అన్ఫార్చునేట్లీ ద ఓన్లీ వే టు బి 100% sure is to go to a reliable
రైట్ సెల్లర్. దట్స్ ఆల్. right. ఎందుకంటే మనం చూస్తే తెలిసేది అంత ఈజీగా అయితే వాళ్ళు అయితే చేయరు. యూ కాన్ మేక్ అవుట్ అండ్ సే ఓకే దిస్ ఫేక్ డ్రగ్ ఆర్ ఒరిజినల్ డ్రగ్ అని. డ్రగ్ అథారిటీస్ కంటిన్యూస్లీ పట్టుకుంటూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 month లో దే యాక్చువల్లీ కాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. సో వన్ షుడ్ బి అవేర్ దట్ సచ్ థింగ్స్ హ్యాపెన్. ఇవన్నీ అవుతుంటాయి. అండ్ ఎట్లా జాగ్రత్త పడాలి అది ఆలోచించుకోవాలా. ఆబ్వియస్లీ గో టు రిలయబుల్ స్టోర్స్ అండ్ ఆల్ అండ్ యుల్ గెట్ ద డ్రగ్స్, రైట్ డ్రగ్స్. అండ్ దీంట్లోనే నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇంకొంచెం కావాల్సింది అంటే నిన్న చెప్పినట్టు కొన్ని అవసరం లేని ప్రొడక్ట్స్ ని కూడా అంటగడతా ఉన్నప్పుడు ఇవి దేనికి ఎందుకు వస్తాయి? ఇవి కూడా మ్యాజిక్ రెమెడీస్ అంటారు. సో మ్యాజిక్ రెమెడీస్ విచ్ ఆర్ బేసికలీ థింగ్స్ ఫర్ విచ్ దెర్ ఇస్ నో ప్రాపర్ లెట్స్ సే ప్రూఫ్, రైట్? అది ఉంది, దానికి క్లినికల్ ట్రయల్ ఉండదు, ఏముండదు, ఏదో అంటాడు, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ యూ కెన్ గో అవుట్ దేర్ and look at articles on that particular topic. ఎందుకంటే there is nothing out there which is not already researched and there is no information. చూస్తే తెలిసిపోతుంది. ఇంటర్నెట్లో కూడా చాలా ఉంటాయి. యూ ఆబ్వియస్లీ కాంట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్. మెడికల్ అవి ఇవి అంటే యూ షుడ్ లుక్ ఎట్ సంథింగ్ లైక్ మేయో కాలేజో లేకపోతే ఏదైనా చూస్తే క్లీవ్లాండ్ క్లినిక్ అని ఉంది. 2 ప్లేస్ల నుంచి వచ్చే ఆర్టికల్స్ యూ కెన్ బి గ్యారంటీడ్. ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఐ థింక్ ద NHS నుంచి వచ్చేది అవుతుందో యూకే నుంచి యూ కెన్ బి షూర్. ఇండియాలో ఎవరు పబ్లిష్ చేస్తారో తెలియదు నాకు మనంటే, కానీ ఈ 2 మాత్రం దే పబ్లిష్ వెరీ గుడ్ ఆర్టికల్స్, సో యూ కెన్ ఫైండ్ అవుట్. అదే నాకు డౌట్ ఏముంటుందంటే మీరు ఇందాక అన్నట్టు మ్యాజిక్ డ్రగ్స్ అయితే అంటున్నారు, వీటిని కంట్రోల్ చేసేవి ఉండవా? లేకపోతే వీటికి చెయ్యాలి, ఎవరు డ్రగ్ అథారిటీస్ చెయ్యాలి. కానీ ఐఎమ్ షూర్ దే ఆర్ సో ఓవర్వెల్మ్డ్ 100 వీటిలల్లా. దిస్ వన్ మోర్ థింగ్, రైట్? ఇవన్నిట్లలో ఏంటంటే పబ్లికే కొంచెం అవేర్ ఉండడం మంచిది, రైట్? దానికి 100% ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రూఫ్ చేసిండు, ఎవరు చేసిండు, కొంచెం రీసెర్చ్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. విత్ దాట్ వీ కెన్ యాక్చువల్లీ హోల్డ్. ఇప్పుడు జనరల్ గా కొంతమంది డాక్టర్స్ దగ్గర లేకపోతే కొంచెం మనకి వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో మెడిసిన్ 30 or 40% క్యూర్ చేస్తుంది, నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో 60-70% క్యూర్ చేస్తుంది. యూ కాల్ ఇట్ as manifestation, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ యూ బిలీవ్ దిస్ ఆర్? Of course not everything. No, maybe it is true to some extent, but I think it is better not to really rely on it. Right. So it is better to take the right medication and work with it. That's it. నా లెక్క ప్రకారం. Got it. ఇంకొక క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ది, ఇది కొంచెం రిలేట్ అవ్వాలి కాబట్టి మనుషులకి. ఒకవేళ ఇది పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు కదా సార్, 22, 23 years, 24 years యంగ్స్టర్స్. ఇన్ కేస్ ఫార్మా ఇండస్ట్రీలో ఆర్ మెడికల్ ఇండస్ట్రీలో కనుక వాళ్ళు రావాలనుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ పెట్టి, what will be the roadmap that you would suggest them? అంటే అది you can give a generalized thing or a specific thing also. అంటే మరి యూనిట్ ఎకనామిక్స్ గురించి లేకపోతే TAM గురించి అన్ని గురించి చెప్పకపోయినా ఒక జనరలైజ్ అప్రోచ్ ఏమని చెప్పగలిగితే కొంచెం బాగుంటుంది. సో ఆల్రెడీ సపోజ్ ఐడియా ఉంది అంటే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సాల్వింగ్ వన్ ఆఫ్ ద 3, రైట్? యు ఆర్ చీపర్, యు ఆర్ బెటర్, or you are faster. Okay. Right? ఏమి USP లేకుండా don't get into it. Don't just say ఇది కొంచెం హాట్ ఉంది ఇండస్ట్రీ, వాల్యుయేషన్స్ బాగున్నాయి, ఐఎమ్ షూర్ ఐ కెన్ గెట్ దిస్ అండ్ ఫ్లిప్ ద కంపెనీ ఫర్ దిస్ అనుకోవడం తప్పు, రైట్? యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ USP బిఫోర్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద బిజినెస్. అండ్ అదొకటి. అది చూసుకున్న తర్వాత ఇఫ్ యూ నో యూ వాంట్ టు, అండ్ బై ద వే I don't advise 21-year-olds to get into business immediately. Okay. It is not a great idea. You do it only, okay, you can do it. Right. You can absolutely do it when you see this cheaper, better, faster, or you see a unique idea which is like fantastic. You're thinking, this unbelievable idea, I have to do it, there's no one else. Then do the research to see that no one else is doing it and make sure that there is something unique about it. And if you 100% feel that you're like, it should be like a burning passion if you really want to get into a business, right? It should not be, I don't want to work, so I'll get into a business. I want to be my own master అనేది మాత్రము it is the stupidest reason to get into a business. No one is his own master, right? So there's always someone, investor అని ఉంటాడు, marketer ఉంటాడు, there's always someone above you. It doesn't matter how big you are, right? So you'll always be working for someone. There's no doubt about it. Right. So don't get into it because of that. You should only get in if you first of all have that thing, which is, I have an idea which is like unbelievably good. I see no one else doing it. I think this will really be great. దాని తర్వాత then you start thinking about it. ఒకసారి కొన్ని గ్రేట్ ఐడియాస్ ఉంటాయి, పెట్టంగానే there is no moat to it.
ఈజీలీ కాపీయబుల్. మనం ఏదో చిన్న యాప్ చేస్తాం, ఎవరు లేదు ఆ యాప్ చేస్తాం, కానీ అది కొంచెం పాపులర్ అయ్యే లోపలనే అది చూసి 100 మంది తయారు చేసేది ఉంది ఛాన్స్. సో మోట్ ఉందా లేదా అనేది చూడాలి ఫస్ట్. అండ్ కెన్ యూ బేసికలీ ప్రొటెక్ట్ ఇట్ ఆర్ నాట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఆ మోట్ లేదు అంటే ఇట్స్ వెరీ రిస్కీ, వెరీ వెరీ రిస్కీ, రైట్? దెన్ ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ. అప్పుడు ఏమైతే మోట్ లేదంటే నెట్వర్క్ ఎఫెక్ట్ ఉండాలి. సో యూ ఫేస్బుక్ ఏదో ఈజీ సాఫ్ట్వేర్, బట్ యూఆర్ ద ఫస్ట్ వన్ యూ బిల్ట్ ఇట్, ఇట్ ఈస్ స్కేల్డ్ ఇట్ లైక్ క్రేజీ, రైట్? పిచ్చి. దాని తర్వాత there is no need for anyone to build anything like that. So ఆ టైప్. సో ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ అ సింపుల్ థింగ్, then very risky. You have to really scale it really, really fast. Right. If you feel that if you have the, let us say the ability to take that risk, you can go in. But you should know that if it can be copied, then you need to scale it fast. Otherwise, it could get under. Right. So, adayin tarvata, if you feel, see, the best idea is one which is deeply technical. సపోజ్ మీరు సడన్లీ రేపు పొద్దున క్యాన్సర్ కోసం క్యూర్ కనుక్కున్నారు, లేకపోతే ఇంకేమైనా దానికోసం క్యూర్ కనుక్కున్నారు, రైట్? పేటెంట్ చేసుకున్నారు, సెట్, దెన్ ఇట్ ఇస్ రియలీ గుడ్, రైట్? బట్ దే గూగుల్ లాగా దేనిలాగా ఇఫ్ దేర్ సమ్ టెక్నాలజీ బిహైండ్ ఇట్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గెట్ దట్. సో ద రీజన్ ఐ సెడ్ డోంట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్ at 21 is because you probably don't have the knowledge to do anything at 21, right? Lot of the really good companies మీరు చూడాలంటే చూస్తే are companies which have been set up by PhDs with very, very, very deep knowledge of the industry, and they found a niche which no one else knew. They had a head start. Yahoo start చేసిన వాళ్ళు ఇద్దరు PhDలు, Google start చేసిన వాళ్ళు ఇద్దరు PhDలు, Qualcomm start చేసిన వాళ్ళు PhD, all the big companies, Nvidia start చేసిన వాళ్ళు PhD. So all these guys came in with loads of experience. They found some things in their industry which were not being done by anyone. They went and made it. And they made massive companies. Right. So, ఈ Me Too companies ఏదైతే ఉంటాయో, something which 4 people can sit and code in 1 week, that you should think really 10 times before you start it. So, okay. అయినా చేయాలనిపిస్తే then be on the lookout for the risk and all that sort of stuff. Now, ఈ టైంలో funding is not easy to get. Valuations are not great. So, be prepared to work very, very hard, right, and try to make the business profitable as quickly as possible at a unit level. దాని తర్వాత స్కేలింగ్ కోసం డబ్బులు దొరుకుతాయి. సో ఫస్ట్ కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవన్నీ చేసుకొని ప్రూవ్ సంథింగ్ అండ్ దెన్ గో. బట్ పర్సనలీ, although I have done non-tech businesses, retail is not a very tech business and all that sort of stuff, I would still like, to invest in pure tech where there is a moat. అండ్ సార్ ఇందాక మాట్లాడినట్టు మనం అరౌండ్ 20,000 ప్లస్ టీమ్తోని ఇఫ్ ఎన్ ఆర్గనైజేషన్ నీడ్స్ టు వర్క్ సో ఎథికలీ, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా దేర్ ఇస్ సేయింగ్, అంటే మా టీంలోనే ఒక పర్సన్ సౌమ్య అని తను అంటుంటారు అనమాట, వెర్ ఎవర్ దేర్ ఆర్ పీపుల్ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్. ఈ మాటలు నేను వింటున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్, ఇంత పెద్ద టీమ్ని కనుక మేనేజ్ చేయాలంటే దే షుడ్ బి వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో అప్పర్ స్కేల్లో, అక్కడ హైరార్కీలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. సో హూ ఇస్ అ లీడర్ అకార్డింగ్ టు యూ? అంటే ఒక పర్సన్ కి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉంటే he'll be called as a leader? See, obviously it's not easy thing out there, but it will always help if you put yourself in the shoes of the opposite person, right, of your employees, of whoever is out there and all that. ఎంతసేపటికి మన ప్రాఫిట్లు, మనకు వచ్చేది బెనిఫిట్, మన వాల్యుయేషన్ చూడకుండా చేసేవానికి యాక్చువల్లీ whoever is working for you, right? Is he getting paid well? Is he being taken care of? Does he have a proper, are his incentives aligned to your incentives? అనేది కంటిన్యూస్లీ చూసుకుంటేనే you will actually be able to succeed and actually get work done. That is the more. So, దీని మీద obviously వందల బుక్కులు రాసినారు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్. వాట్ ఐ వుడ్ సే ఇస్ ఆల్వేస్ దిస్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ సమ్వన్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ వర్త్ హిస్ టైమ్ అండ్ హిస్ ఇంట్రెస్ట్. అంటే ఆ పర్టికులర్ టైం కోసమైనా కానీ లాంగ్ టర్మ్ అయినా కానీ దే ఆర్ అలైన్ టు మై ఇంట్రెస్ట్, దే ఆర్ అలైన్ టు ద కంపెనీస్ ఇంట్రెస్ట్. యాజ్ లాంగ్ యాజ్ బోత్ ఆర్ దేర్, దెన్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ గైస్ వర్క్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. గాట్ ఇట్. అగైన్ ఎవ్రీ పాడ్కాస్ట్ లో సార్ లాస్ట్ లో ఒక 2-3 క్వశ్చన్స్, జనరలైజ్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇస్
వాట్ ఈస్ దట్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ థింగ్ అంటే మీ జర్నీలో ఒక మనిషే కావచ్చు, ఒక బుక్కే కావచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్ కావచ్చు, వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ద మోస్ట్? It is difficult to say. ఎందుకంటే I finished my medicine in 1991. కానీ దాని తర్వాత immediately after that I wanted to get into business. So I was never really planning to practice as a doctor. So అది నాకు ముందు నుంచే ఉండింది. And that is because of various things, because, of influence of my family and coach, because of my father or whatever, or because of the books I read or whatever. It just is a different kind of thing. So that was very firmly entrenched in my mind very, very early on. But yeah, a bunch of books which I read around that time would have also influenced me. Ayn Rand's book, Fountainhead, obviously is like, Fountainhead. Okay. And Atlas Shrugged, both, right? That, at that age, were obviously, fantastic books to read and kind of set me on a entrepreneurial kind of path. Yeah. ఇప్పుడు కూడా బుక్స్ చదువుతారా? Absolutely. Yeah. How does your day go, sir? Just it's work, an hour at the gym, and reading something. Okay. That's it. Only those three. Okay, got it. And the last question is like, generally, ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం చేస్తుంది విత్ దిస్ పాడ్కాస్ట్ కానివ్వండి, లేకపోతే వీ డూ మెనీ ఈవెంట్స్ అనమాట, స్టార్ట్అప్స్ కోసం, వాళ్ళ కోసం కమ్యూనిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఫర్ అ పర్సన్ లైక్ మీ, ఇఫ్ యూ నీడ్ టు గివ్ అన్ అడ్వైస్, అంటే వేర్ ఐమ్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ది రైట్ నౌ జనరేషన్, యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఐఎమ్ గెటింగ్ ది వెరీ గుడ్ ఎర్లీ యాక్సెస్. రెగ్యులర్గా చిన్న ఈవెంట్ చేస్తే ఒక 1000 members, 1200, 1300 members వచ్చే స్కోప్, ఒక 2 పోస్టులు చేస్తే వచ్చే సిచ్యువేషన్ నేను ఉన్నా. సో ఈ టైంలో నాకు రావాల్సిన అడ్వైజర్స్ ని తీసుకుంటున్నా. ప్రతి ఒక్క పాడ్కాస్ట్ లో 40 odd పాడ్కాస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 35 గెస్ట్ల దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఐఎమ్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్. సో మీ దగ్గర నుంచి కూడా ఇఫ్ ఐ కెన్ గెట్ ఎనీ అడ్వైస్. Only a couple of things. Yeah. There is no substitute for hard work. Right? అది చెప్పాల్సిన అవసరం లేదు. Right. And I would say focus on one thing. Right? మీరు whatever you're doing right now, you figure out if the market opportunity for whatever you're doing is really big. Right. And whether you can go for it. And then try to focus on that. Right. Doing too many things is never good. Right? మనకు అన్నీ, again, by the way, this is very easy advice to give, very hard to actually keep. I myself do a lot of different things out there. But I know I would have benefited tremendously if I had focused on one thing all the time. So if you can keep that in mind, then obviously it'll be great. Got it. So ఎందుకంటే చేస్తూ ఉంటే sometimes, actually there's a very, very good saying by Bill Gates. What he said was, people usually overestimate what they can do in 1 year or 2 years and completely underestimate what they can do in 10 years. అంటే ఏమంటే స్టార్ట్ చేయగానే ఏమనిపిస్తుంది అంటే, I can go and get 2 million subscribers or 2 million followers or 10 million followers. ఇది చేస్తా, ఇది నాది యూనిక్ ఉంది ప్లాన్, చేయగానే అంత వచ్చేస్తుంది అనేది అనుకుంటారు. Then they go about it, they find it tough, then they basically do something else and something else and something else. And they completely underestimate what they can do in 10. అంటే ఈ 2 million or whatever, some huge number, right? You want to achieve in very, very short time. You don't achieve it, you get depressed. But the thing is, even if you have achieved a quarter or less of that, and then you keep at it, quarter, our compounding effect becomes huge. Very true. Right? For us, we started 16 years back. నేను కూడా అప్పుడు ఏమనుకున్నా అంటే, within like say, I think I was interviewed by someone out there in Business Today or someone, and then I said, what's your formula? What do you want to do? అంటే 2 years time, we'll do 2000 stores and we'll do something else. I said everything was 2 only. Okay. Obviously, we never achieved any of that. But then we stuck to it. And then I said, then we will do IPO. It took us 15 years. But that's okay, right? But the thing is, 100 చేసుకుంటా వెళ్ళి, now we are at 4,000 stores. Last year, we put in 1,000 stores. This year, we put in 600 to 700. We now have the capability of doing this. కానీ you are able to do it after a period of time on a solid base. ఎందుకంటే అప్పుడు అక్యుములేషన్ చాలా ఈజీ అవుతుంది. కానీ అంతకుముందే డిప్రెస్ అయిపోయి ఇంత రాలేదు అప్పుడే అనేసి మానేయకుండా గెటింగ్ డీఫోకస్, డూయింగ్ సంథింగ్ ఎల్స్ is something which you should not do. Got it.
యాక్చువల్లీ దీని తర్వాత మళ్ళీ జనరలైజ్ అడ్వైస్ ఒకటి ఇవ్వండి అందాం అనుకున్నా, బట్ ఇందులో నేను 2 వచ్చేసాయి. బట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నేను అనుకున్నాను టైం ఎక్కువ మళ్ళీ దొరకకపోవచ్చు, సో కుదిరినని అడిగేయాలని చెప్పి, అందుకే ఇన్ని క్వశ్చన్స్ అటు ఇటు ఎగ్జాక్ట్ తిప్పుకొని వచ్చాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ అనదర్ ఎపిసోడ్ వెరీ సూన్, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకొక వర్టికల్ గురించి ఏదో మాట్లాడదాం, నాట్ జస్ట్ అబౌట్ ఇండస్ట్రీ. ఐ మీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది కంప్లీట్ ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో పెడితే మాకు ఇంకా ఎట్లాంటి పాడ్కాస్ట్ అయ్యాలో అర్థమవుతుంది. డూ సపోర్ట్ us, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.